శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. జ్ఞానేశ్వరి భగవద్గీత పారాయణము 54వ రోజు పారాయణము. 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయం నుంచి 7వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా ఓవీలకు వచ్చేసరికి 185వ ఓవీ నుంచి 615వ ఓవీ వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఆ పరమేశ్వరుడైనటువంటి జగద్గురువుని ధ్యానం చేసుకుందాము. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభ భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం శశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిధ్రువా నీతిర్మతిర్మమ పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓం నమో నారాయణాయ. శ్రీ జ్ఞానేశ్వరి భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం 7వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు తెలుసుకుందాం. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. అమానిత్వం అంటే ఏ విషయాల్లోనైనా తాదాత్మ్యం చెందటం ఎవరికి ఇష్టం ఉండదో, లోకులు ఆదర సత్కారం చెయ్యటంతో ఎవరికి గొప్పగా భారంగా అనిపిస్తుందో, లోకులు తమకున్నటువంటి గుణాలని వర్ణిస్తున్నా, తమ యోగ్యతను సన్మానిస్తున్నా లేదా దేహంలో యోగ్యతను వర్ణిస్తున్నా అప్పుడు ఎంత కంగారు కలుగుతుందో, వేటగాడి వలన చిక్కిన హరిణము లేదా నదిలో ఈదుతూ అవతల తీరానికి పోతూ సుడిగుండంలో చిక్కుకున్న మనిషి కంగారు పడినట్లు ఆ ప్రకారంగా పార్థ లోకులు సన్మానిస్తుంటే కష్టం అనిపించి వారు తమకు ఏ విధమైన గొప్పతనాన్ని ఆపాదించనియ్యరు. తమను లోకులు పూజ్యులుగా భావించడం తాము చూడలేరు. తమ కీర్తిని తమ చెవులతో వినలేరు. తమ గొప్పతనాన్ని లోకులు గుర్తించనియ్యరు. అలాంటి కోరిక ఎవరికైతే ఉంటుందో ఆ పురుషులకి వారి సత్కారం గురించిన విషయాన్ని చెప్పలేం, వారిని ఆదరిస్తాము అని కూడా అనలేం. తమకు ఎవరైనా నమస్కరిస్తే వారికి మరణించినంత పని అవుతుంది. ఒకవేళ దేహంలో బృహస్పతికి ఉన్నంత సర్వజ్ఞత ఉన్నప్పటికీ తమ గొప్పతనం లోకంలో పెరుగుతుందా అన్న భయంతో వారు పిచ్చివాళ్లలా వ్యవహరిస్తారు. తమ దేహంలోని జ్ఞానాన్ని బయటకు కనిపించనివ్వరు. తమ గొప్పతనాన్ని వదిలేసి గొప్ప ప్రేమతో పిచ్చితనాన్ని మాత్రమే స్వీకరిస్తారు. వారికి కీర్తి అంటే వెగటు, ప్రవృత్తి, శాస్త్రం మీద వాద వివాదాలను పట్టించుకోకుండా స్వస్థతతో కూర్చోవటమే గొప్ప ఇష్టం. ఇంతేకాక లోకులు తమను అవమానించడం లేకున్నా ఆప్తులు
తమతో సాంగత్యం పెట్టుకోకపోవడం వారి మనసుకి గొప్ప ఇష్టం అనిపిస్తుంది. దేహంలోని పూర్తిగా నమ్రత నిండిపోయి ఉంటుంది. హీనత్వమే తమకు అలంకారంగా భావిస్తారు. అలాంటి గోష్ఠిని వారు ఎంతగానో చేస్తారు. వీళ్ళు అసలు బ్రతికి ఉన్నా లేదా అని లోకులు అనిపించే విధంగా తమ ప్రవర్తన ఉండాలి అని వారు కోరుకుంటారు. తాము పాదాలతో నడుస్తున్నారా లేక గాలిలో తేలిపోతున్నారా అని లోకులకు అనిపించాలి అని వారు కోరుకుంటారు. ప్రాణి మాత్రములను తమ నుంచి ఒకవేళ భయం అనిపిస్తుందేమో, తమ అస్తిత్వం లోపించాలని, తమ నామరూపాలు నశించిపోవాలి అని దేవుడికి మొక్కుకుంటారు. అందుకని వారు నిత్య ఏకాంతవాసం చేస్తారు. అంటే ఒకానొక ప్రదేశం నిర్జనంగా ఉంది అని విన్న వెంటనే ఆనందిస్తారు. వాయువు అవరోధంతో వారు వ్యవహరిస్తారు. ఆకాశంతో మాట్లాడడం వారు ఇష్టపడతారు. వారికి వృక్షాలు అంటే ప్రాణ సమానం. ఎక్కువెందుకు, ఈ లక్షణాలు ఎవరి దేహంలో ఉన్నట్లు దృష్టికి కనిపిస్తుందో వారే జ్ఞానము అనే ఆసనం మీద ఉంటారు. అంటే వారికే జ్ఞానం హస్తగతమైంది అని తెలుసుకో. అమానిత్వం, వారు అభిమానరహితంగా ఉంటారు. వారిని ఈ లక్షణాలతో గుర్తించాలి. ఇప్పుడు ఆదాంభికత్వాన్ని గుర్తించగల అభిప్రాయాన్ని చెప్తాను విను అని కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట అర్జునుడికి. ఆదాంభికత్వం అంటే ఎలా ఉంటుంది అంటే, లోభి మనసు అతని ప్రాణం పోయినా సరే దాన్ని పెట్టుకున్న ధనం ఎక్కడుందో వారికి చెప్పడు. అర్జున, అలాగే తమకు ప్రాణ సంకటం వచ్చినప్పటికీ వారు తమ పుణ్యకర్మలను స్వయంగా చెప్పి కానీ చేసి కానీ చూపించరు. దొంగ ఆవు తన పొదుగులోకి వచ్చిన పాలను విడవక దొంగతనంగా పట్టుకుంటుంది. లేదా వేశ్య తన ప్రౌఢ వయస్సుని దాచుకుంటుంది. ఒకానొక ధనవంతుడు అరణ్యంలో దొంగచే పట్టుబడినప్పుడు అతడు తన సంపదను గురించి ప్రకటన చెయ్యడు. లేదా కూలీనురాలైన యువతి తన విశిష్టమైన అవయవాలను వస్త్రాలతో ఆచ్ఛాదించుకుంటుంది. లేదా గింజలు నాటినప్పుడు వాటి మీద కొత్తగా మట్టిని చల్లి రైతుడు వాటిని కప్పేస్తాడు. అలాగే తాము చేసిన దానాన్ని పుణ్యాన్ని వారు ఎవరికీ తెలియనివ్వక కనిపెట్టుకుంటూ ఉంటారు. తమ దేహాన్ని బాహ్యానికి అలంకరించుకోరు. లోకులను పొగడరు. తాము చేసిన దాన ధర్మాలన్నీ తమ నోటితో తాము డంకా బజాయిస్తారు. అలాగే ఇతరులకు ఉపకారం చేశామని చెప్పి చూపించరు. తమకు వచ్చిన విద్య నుంచి గర్వాన్ని ప్రదర్శించరు. ప్రతిష్ట కోసం తాము విద్యను పుణ్యాన్ని విక్రయించరు. తాము శారీరక అనుభవాల కోసం లోభిగా డబ్బు ఏమాత్రం ఖర్చు పెట్టరు. ధర్మం చేయాల్సి వచ్చింది అంటే కొంచెమైనా వెనకాడక ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతారు. ఇంట్లో చూస్తే అన్ని రకాలుగా లోటుగానే ఉంటుంది. శరీరాన్ని చూడబోతే వారు బక్కచిక్కి ఉంటారు. కానీ దానం చేసే సమయం వస్తే కల్పవృక్షంతో పోటీ పడతారు. ఎక్కువెందుకు, స్వధర్మాచరణ చెయ్యటంలో గొప్పగా ఉండే ఉచిత సందర్భం వస్తే ఎంతో ఉదారంగా ఉంటారు. అదేవిధంగా ఆత్మానాత్మ విచారం గురించిన గోష్ఠి వచ్చినప్పుడు వాద వివాదాల్లో అత్యంత చతురంగా ఉండి మిగిలిన సమయాలలో పిచ్చివారుగా కనిపిస్తారు. అరటి చెట్లు బోలుగా ఉన్నట్లు కనిపించినప్పటికీ వాటి ఫలాలు ఎంతో రసవంతంగా ఉంటాయి. లేదా మేఘాలు చూడడానికి తేలిగ్గా ఉండి గాలి వల్ల సహజంగా నశించిపోతున్నట్లు కనిపిస్తుంది. కానీ వర్షం పడడం మొదలైనప్పుడు వాటిని చూస్తే అవి నీటితో నిండినట్లుగా నిశ్చయం అవుతుంది. అలాగే దాని పూర్ణత చూస్తున్నప్పుడు బుద్ధికి తృప్తి కలుగుతుంది. వాణితో వర్ణించడానికి అదే ఉచిత స్థానం అవుతుంది. అది అలా ఉండని ఈ చిహ్నాలు ఎవరి వద్ద పూర్తిగా ఉన్నట్లు దృష్టికి కనిపిస్తాయో వారి చేతికి జ్ఞానం వచ్చింది అని తెలుసుకోవాలి.
ఆదాంబికత్వం అంటే అదే. ఇప్పుడు అహింసా లక్షణాలు చెప్తాను, విను. అహింసను మతవాదులు అనేక రకాలుగా తమ తమ మతాల గురించి వర్ణించారు. అది విను. అయితే ఈ అహింస ఎంతటి చమత్కారం చేస్తుంది అంటే, చెట్లు కొమ్మలను కొట్టేసిన వాటితోనే ఆ చెట్లకు సంరక్షణ చేసినట్లు ఉంటుంది. లేదా తన చేతిని విరిచేసుకొని దాన్ని ఉడికించి తన ఆకలిని ఉపశమనింప చేసుకోవటం లాగాను, లేదా దేవాలయాన్ని పడగొట్టి దానిలోని సామానుడు దేవుడి చుట్టూరా ఆవరణ నిర్మించడం లాగా, అలాగే యజ్ఞాది కర్మలలో హింస చేసి అప్పుడు దానితో అహింస ఉత్పన్నం చేయాలన్నట్లుగా, అలా పూర్వమీమాంసతో అంటే కర్మకాండలు చేసేవాళ్ళు విలక్షణమైన నిర్ణయం చేశారు. ఎందుకంటే వర్షాలు పడకపోవడం వల్ల జనులంతా ఎంతగానో బాధపడి వర్షాల కోసం కారీరి ఇత్యాది యాగాలు చేస్తారు. వారి ఆ యాగాల ఉద్దేశం ఏదైనా చూడబోతే అక్కడ పశుహింసే స్పష్టంగా జరుగుతోంది. అప్పుడు అహింస అనే ఆవలి తీరం వారికి ఎలా కనిపిస్తుంది? ఒకవేళ కేవలం హింసను నాటితే అప్పుడక్కడ అహింస మొదకెత్తుతుందా? కానీ అర్జున, ఆ యాజ్ఞకుల ధైర్యం చాలా విచిత్రంగా ఉంటుంది. పాండవ, వైద్య గ్రంథాలలోని ఒక జీవుణ్ణి రక్షించడం కోసం మరో జీవుణ్ణి చంపాలి అని చెప్పబడి ఉంది. అవి అలాంటి ధోరణిలో ఎందుకున్నాయి అంటే, నానా రకాల రోగాలతో పీడించబడే అనేక జీవులు దుఃఖంలో మగ్గుతూ ఉంటారు. అది చూసి జరుగుతున్న హింసను నివారణ చెయ్యటం కోసం రోగ పరీక్ష చేసి ఔషధాలను తయారు చేస్తారు. ఆ ఔషధాలను తయారు చేస్తున్నప్పుడు మొదట ఒక చెట్టు వేరుని తవ్వి తీస్తారు. తర్వాత వేరే చిన్న చెట్టు వేళ్లతోనూ ఆకులతోనూ పెకిలించబడి తేబడుతుంది. కానీ చెట్లని మధ్యలో కొట్టేస్తారు, కానీ పెద్ద చెట్లకి బెరడు తీస్తారు. ఫలాలనిచ్చే సమయంలో కొన్ని చెట్లను కింద నుంచి పూర్తిగా కప్పివేసి దానిని ఉడకబెడతారు. ఎవరితోనూ శత్రుభావం ఏమాత్రం లేనటువంటి చెట్లన్నింటినీ కొట్టి వాటి నుంచి వచ్చే రసాన్ని తీస్తారు. అలా ధనుర్ధర, సమస్త వనస్పతుల సత్వాన్ని జీవాన్ని నాశనం చేస్తారు. సజీవంగా ఉన్న దేహాలపై వేటు వేసి దాని కడుపులోని పిత్తాన్ని తీసేసి దానితో రోగులచే పీడింపబడుతున్న అసంఖ్యాక జీవులను రక్షిస్తారు. అది అహింస ఎలా అవుతుంది? జనులు నివసిస్తున్న ఇళ్లని పడగొట్టి అక్కడ దేవాలయాలను కడతారు. లోకులకు సాయం చెయ్యకుండా వారి ద్రవ్యాన్ని గుంజి ఆ ద్రవ్యంతో అన్నసత్రాలు నిర్మిస్తారు. కట్టుకున్న వస్త్రాన్ని విప్పి దాన్ని తలకి చుట్టుకుంటే దేహభాగం మాత్రం నగ్నంగా అవుతుంది. ముందున్న ఆవరణ ఖాళీగా ఉంది అని దానికోసం ఇంటిని పడగొట్టి మండపాన్ని నిర్మించినట్లు అవుతుంది. దుప్పటిని కాల్చి దానితో చలి కాచుకోవటం వ్యర్థం. లేదా ఏనుగుకి స్నానం చేయించడం వ్యర్థం. ఎందుకంటే ఏనుగుకి స్నానం చేయించి శుభ్రంగా తుడిచిన తర్వాత నీటిలోంచి అది పైకి రావటంతోనే మళ్ళీ అది తొండంతో బురదను తీసుకుని దేహమంతా చల్లుకుంటుంది. ఎద్దుని అమ్మేసి ఆ డబ్బుతో పశువుల కొట్టాన్ని కొనటం, లేదా రామచిలుకను వదిలేసి అప్పుడు వాటి కోసం పంజరం తయారు చేయటం, ఇలాంటి పనులని యోగ్య కార్యాలనాలా లేక కుచేష్టలనాలా? వాటిని చూసి నవ్వాలా ఏడవాలా? కొందరు హింస జరగకూడదు అని ధర్మ సంప్రదాయ ప్రకారం నీరు వడపోసి తాగుతారు. వారు వస్త్రాన్ని పిండి నీటిని తీసుకునేటప్పుడు అనేక జీవులు చచ్చిపోతాయి. మరి అది హింసే అవుతుంది కదా. కొందరు హింస అవుతుంది అనే భయంతో ధాన్యాన్ని వండకుండా ఉపవసిస్తారు, లేదా పచ్చి ధాన్యాన్ని తింటారు. అది జీర్ణం కాదు. అందువల్ల వారి ప్రాణాలు వ్యాకులం చెందుతుంది. అది కూడా హింసే అవుతుంది కదా. అలాగే సుప్రసన్న మనసు గల అర్జున,
హింస అనే కర్మకాండను అహింసగా భావించి సిద్ధాంతాలను వక్రీకరించారు అని బాగా తెలుసుకో. మొదటిగా అహింసా లక్షణాలు చెప్పాలని నా మనసుకి అనిపించినప్పుడు ముందుగా ఈ మతాన్ని చెప్పి తర్వాత నిజమైన అహింసా లక్షణాలు చెప్పాలి అని నా బుద్ధికి అనిపించింది. అయితే వర్ణించినవి పేరుకు మాత్రమే అహింస, కానీ వడబోసి వర్ణించాను. వాటి నిజస్వరూపం నీకు తెలియాలి అని నా అంతఃకరణలోని భావం. అర్జున, ముఖ్యంగా అదే కారణం మనసుకు తోచి నేను నీకు మిథ్యా అహింసా లక్షణాలను చెప్పాను. ప్రతిపాదన చెయ్యవలసి వచ్చినా సరైన మార్గాన్ని వదిలి మతాంతరాలు చెప్పడానికి ఎవరైనా అడ్డుతోవులో పరిగెడతారా? అర్జున, తన మతాన్ని బలపరుచుకోవడం కోసం ఇతరుల మత విషయం విచారించి నిర్ణయాలు చేస్తూనే ఉంటారు. అది అవసరమే. అలా తమ మతాన్ని స్పష్టంగా చెప్పడం కోసమే ఉంది ఈ పద్ధతి. అయితే దీని తర్వాత మనం ముఖ్య మతాన్ని గురించి విను. వారి మతాన్ని స్పష్టంగా చెప్పి అహింసా లక్షణాలు చెప్తాను. దాంతో అహింసా స్వరూపం నీకు తెలుస్తుంది. అంతఃకరణలో అహింస ఉత్పన్నమైతే అక్కడ స్పష్ట జ్ఞానం కలిగినట్లు కనిపిస్తుంది. అయితే దేహంలో ఆ అహింస పూర్తిగా ముద్రించబడి ఉంటే అది వారి ఆచరణలో తెలుస్తుంది. బంగారాన్ని పరీక్షించాలి అంటే దాన్ని మచ్చు రాతిపైనే గీయాలి. అలాగే జ్ఞానాన్ని మనసుతో కలియక అవటంతోనే, అంటే మనసులో జ్ఞానం కలిగిన వెంటనే మనసు మీద అహింస ముద్ర పడుతుంది. అంటే మూర్తీభవించిన అహింస ఉత్పన్నం అవుతుంది. అర్జున, ఆ ముద్ర ఎలా పడుతుందో చెప్తాను విను అని చెప్తున్నారు. నీటి తరంగాలు తెంచివేయకుండానే, నీటి అస్తిత్వాన్ని చెదరనీయకుండానే వేగంగానే అయినా పైపైన అడుగులు వేస్తూ తన ఖాద్య పదార్థమైన చేప మీద దృష్టి పెట్టి కొంగ నీటిలో పాదాన్ని తేలిగ్గా పెట్టినట్లు, లేదా లోపలి కేసరాలు దుఃఖిస్తాయేమో అన్న భయంతో తుమ్మిద కమలం మీద నెమ్మదిగా పాదం పెట్టినట్లు, అలాగే జగత్తు పరమాణువు కన్నా కూడా అత్యంత సూక్ష్మజీవులతో నిండిపై ఉంటుంది అని తెలుసుకొని వాటిని చంపకూడదు అని మనసులో కరుణ ఉత్పన్నం కావడం వల్ల వారు భూమి మీద పైపైన అడుగులు వేస్తూ నడుస్తారు. వారు ఏ మార్గంలో వెళ్తారో అక్కడ కృపాదృష్టితో చూస్తూ నడుస్తారు. ఏ దిశలో పోతారో అక్కడ స్నేహభావం పెట్టుకొని ఏ ప్రాణులకి ఉపద్రవం జరగకూడదు అని తమ ప్రాణాల కన్నా వాటిని ప్రాణం గురించి ఎక్కువగా పట్టించుకుంటారు. అర్జున, ఈ ప్రకారంగా జపిస్తూ నడిచే వారి అహింసకి కొలమానం అనేది లేదు. దాన్ని శబ్దంతో అంచనా వేయలేం. దానికి అంతటి మహత్తు ఉంది. మాయా వేగంతో పిల్లి తన పిల్లలను నోటితో పుచ్చుకొని దాని దంతాలు వాటికి తగలనైనా తగలవు. అంటే నోటితో పట్టుకున్నప్పుడు పిల్లి యొక్క దంతాలు పిల్లి పిల్లలకి అసలు తగలవుతండి. అలా మమతామాయి అయి తన బిడ్డల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ దృష్టిలో ప్రేమరసాధారలు తొణికిసలాడుతూ ఉంటాయి. లేదా తామరాగుతో నెమ్మదిగా విసురుకుంటున్నప్పుడు కనుపాపలకు తృప్తి కలుగుతుంది. అలాగే వారు భూమి మీద అడుగులు నాజూకుగా నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. అవి జీవులకి తగిలి వాటికి బాధ కలగకూడదు అని నెమ్మదిగా వేయటం వల్ల వారి అడుగులతో వాటికి సుఖమే కలుగుతుంది. అర్జున, ఈ ప్రకారంగా వారు నెమ్మదిగా నడుస్తున్నప్పుడు భూమి మీద పురుగులు చీమలు కంటికి కనిపిస్తే అప్పుడు వారు నెమ్మదిగా వెనక్కు మరలుతారు. ఒకవేళ తమ పాదాలు తీవ్రంగా పడితే తమ స్వామి కంటే జీవాత్మకి నిద్రాభంగం అవుతుంది అని, అతని స్థిర ప్రకృతికి దెబ్బ తగులుతుందేమో అని వారి పాదాలు అంటున్నాయా అనిపిస్తుంది. అలా మనసులో దయ ఉత్పన్నమవడంతో ఏ ప్రాణులని ఉల్లంఘించకుండా వారు వెనక్కి మరలుతారు.
జీవులు నశిస్తాయి అని గడ్డి మీద కూడా పాదాలు వేయరు. ఒకానొక ప్రాణి దృష్టికి కనిపిస్తే దానిని పట్టించుకోకుండా ఆ మార్గంలో నడవటం అనేది వారి వల్ల ఎలా అవుతుంది? చీమ మేరు పర్వతాన్ని దాటలేదు, దోమ సముద్రాన్ని దాటిపోలేదు. అలాగే ప్రాణులు కలిసినప్పుడు వారిని వీరు ఉల్లంఘించలేరు. అలా వారి వ్యవహారిక పద్ధతి కృపారూప ఫలితంతో ఫలించి వాణిలో కూడా దయామూర్తిమంతంగా ఉండటం నీకు కనిపిస్తుంది. స్వయంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలకు తీసుకోవడం పక్కవారికి బాధాకరంగా అవ్వకూడదు అన్న నిశ్చయంతో నెమ్మదిగా తీసుకుంటూ ఉంటారు. వారి ముఖం చూస్తుంటే అది కేవలం ప్రేమకు పుట్టినిల్లులాగా కనిపిస్తుంది. అలాగే వారి దంతాలు మాధుర్యానికి అంకురం వచ్చినట్లు కనిపిస్తాయి. వారు మాట్లాడేటప్పుడు వారి నోటి నుంచి అక్షరాలు బయటికి జాలువారడానికి ముందే నోటిపై స్నేహభావం ఉట్టిపడుతున్నట్లు దృష్టికి కనిపిస్తుంది. హృదయంలో ముందే దయ ఉత్పన్నమై తర్వాత కృపతో నిండిపోయి శబ్దాలు బయటికి వస్తాయి. మొదట వీలైనంత వరకు వారు మాట్లాడుతూనే మాట్లాడరు. ఒకవేళ వారికి మాట్లాడాలని మనసులో అనిపిస్తే తమ మాటకు ఎవరికైనా గుచ్చుకుపోతాయేమో అని వారికి భయం వేస్తుంది. మాట్లాడేటప్పుడు ఒకవేళ తమ నోటి నుంచి ఏమైనా శబ్దాలు బయటకు వచ్చినా అవి ఎవరి హృదయానికి గుచ్చుకోకూడదు అని, వాటి నుంచి ఎవరి మనసులోనూ శంక కలగకూడదు అని, వాటి నుంచి ఎవరి నిశ్చయము చెదరకూడదు అని, ఎవరికి భయమనిపించరాదు అని, ఎవరూ ఉలిక్కిపడి లేవకూడదు అని, లేదా ప్రాణులు ఎగిరిపోకూడదు అని, ఎవరు తమ మాటలను తిరస్కరించరాదు అని, ఎవరికీ వాటి వల్ల పీడ కలగదు అని, ఎవరు భృకుటి ముడివేసి తమ వైపు చూడకూడదు అని మనసులో పెట్టుకొని వారు ఎప్పటికీ మాట్లాడకుండానే ఉంటారు. కానీ తమను మాట్లాడమని ఒకవేళ ఎవరైనా ప్రార్థించినప్పుడు వారు మాట్లాడుతుంటే శ్రోతలు వారి మాటలు తమ తల్లిదండ్రుల మాటల్లా ఆనందదాయకంగా ఉంటాయి. లేదా వారి మాటలు మూర్తిమంతమై ఎదుట నిలబడిన నాదబ్రహ్మంలా, అంటే వేదంలాగా, లేదా ఎగసిబడిన స్వచ్ఛమైన గంగోదకంలాగా, లేదా వార్ధక్యం వచ్చిన పతివ్రత స్త్రీలాగా, వారి నోటి నుంచి శబ్దాలు అలా సత్యము మృదుత్వము కలిసి తగు పరిమితిలో ప్రేమతో కూడిన అమృత తరంగాల్లా వస్తాయి. ఏ శబ్దాలు నిందాస్తుతులతో నిండి ఉంటాయో, వేటి నుంచి వాదం ఉత్పన్నమై ఇతరులకు బాధ కలుగుతుందో, అలాంటి చేష్టలను కుచేష్టలను ఇతరుల హృదయాలను విచ్ఛేదించే బాధాకరము కారకాలైన మాటలను వదిలేస్తారు. అభ్యంతరంగా మాట్లాడటాన్ని తొందరపడి మాట్లాడటాన్ని, కపటాన్ని, లేనిపోని ఆశలను కలిగించటాన్ని, కుశంకలు లేవతీయటాన్ని, మోసగించి దోపిడీ చేయటాన్ని వారు పూర్తిగా వదిలేస్తారు. అదేవిధంగా అర్జున, వారి దృష్టి స్థిరంగా ఉండటం, కనుబొమ్మలు స్థిరంగా ఉంటాయి. అంటే వారి దృష్టి స్థిరంగా ఉండడం వల్ల కనుబొమ్మలు స్థిరంగా ఉంటాయి అని చెప్తున్నారు. అంటే కోపంతో కనుబొమ్మలు ముడవకపోవటం వల్ల వారి నుదుటి మీద అడ్డగీతలు దృష్టికి కనిపించవు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాణిలో పరబ్రహ్మ నిండి ఉంది అని, వారిపై పొరపాటున తమ దృష్టి పడితే వారికి బాధ కలుగుతుందేమో అని వారు ఎప్పటికీ ఎవరి వైపు చూడరు. అలా ఉంటూ కూడా ఒకానొక సమయంలో మనసులో కృపాబలంతో ఒకవేళ కళ్ళు తెరిచి ఎవరి వైపైనా చూస్తే అప్పుడు చంద్రబింబం నుంచి వచ్చిన అమృతరసధార ఎవరి దృష్టిలోనూ పడకపోయినా అది చకోరానికి మాత్రం తెలిసినట్లు, అంటే అది ఆనందించి పుష్టి చెందినట్లు, అలాగే ఏ ప్రాణుల వైపు వారు తమ దృష్టితో చూస్తారో వారికి తృప్తి కలుగుతుంది. వారి అవలోకన పద్ధతిలో ఎంత రసధార ఉంటుంది అంటే అది తాబేలుకు కూడా తెలియదు. తాబేలు కేవల కృపాదృష్టితోనే దాని పిల్లలు పెరుగుతాయి. అలా దాని దృష్టిలో ప్రేమ
పోషించగల సామర్థ్యము రెండూ ఉన్నాయి. ఎక్కువ ఎందుకు, ప్రాణి మాత్రుల వైపు అలా ప్రేమ దృష్టితో చూసేటటువంటి అలాంటి వారి చేతి లక్షణం చూస్తే అది కూడా వారి దృష్టిలాగానే మృదువుగా ఉంటుంది. కృతార్థులైనందువల్ల బ్రహ్మనిష్టల మనోరథం నెరవేరే విధంగా వారి చేతులు ఏదో చెయ్యాలి అన్న కోరిక, అంటే కర్తృత్వ భావం లేకుండా ఉంటాయి. వారు ఏ పని చెయ్యకుండా నిష్క్రియులుగా ఉంటారు. ఏ పని చెయ్యకుండా నిష్క్రియులుగా ఉంటారు. జన్మాంధుడు చూడటం అనే క్రియను వదిలేసినట్లు, లేదా కట్టెలు లేని అగ్నిని ఆర్పివేసినట్లు, లేదా మూగవాడు మనోరథం ధరించినట్లు, అలా వారి చేతులకు ఏదో ఒకటి చెయ్యాలి అనేది మిగిలి ఉండదు అని అవి ఏ పని చేయకుండా ఈ నిష్క్రియ పురుషుల వద్ద స్వస్థంగా ఉండటానికి వస్తాయి. గాలికి దెబ్బ తగులుతుందేమో, లేక ఆకాశానికి తమ గోళ్ళు గుచ్చుకుంటాయేమో అని అనిపించి వారు తమ చేతిని కూడా కదిలించారు. అక్కడ దేహం మీద కూర్చున్న దోమను తోలాలి అని, కంటితో పడిన కీటకాలను ఒక పక్కకి నెట్టివేయాలి అని, లేదా పశుపక్షాదులను కోపగించిన కళ్ళతో భయపెట్టాలి అనే ఈ గోష్ఠి వారి చేత ఎక్కడా సంభవించదు. ఓ కిరీటి, వారికి తమ చేతిలో దండం తీసుకోవటం ఇష్టం ఉండదు. మరి అప్పుడిక్కడ శస్త్రాల గోష్ఠి ఎలా అవుతుంది? చేతిలో లీలతో కమలాన్ని తిప్పినా, లేదా పూలహారాన్ని పట్టుకుని గిరగిరా తిప్పినా అది పంగలకర్ర రాయిలాగా జీవులకి తగిలి వారికి బాధ కూడా కలగచ్చు అన్న భావంతో ఆ పని కూడా చెయ్యరు. వారు తమ చేతితో చెయ్యలేరు. దేహం మీద చిన్న కేశాల వరుస కదిలితే జీవులకు గాయమవుతుంది అనే అవయవాలను నిమురుకోరు, కదిలించరు. వేడుకున్న గోళ్ళని తీస్తే హింస అవుతుంది అని వారు వాటిని మెలి తిరిగే వరకు కూడా పెంచుతారు. కర్తవ్య రహితులవ్వటం వల్ల తమ చేత్తో ఏ పని చెయ్యరు. కానీ ఒకవేళ సందర్భం వస్తే చేతిని జోడించడం తప్ప వేరే ఏ అభ్యాసాన్ని వారు చెయ్యరు. లేదా చేతితో వ్యాపారాలను చెయ్యటం అంటూ జరిగితే అది ఇతరులకు తమ చేతిని ఎత్తి అభయం ఇవ్వటం, లేదా ఎవరైనా పడబోతుంటే వారిని ఆ చేత్తోనే లేవతీయటం, లేదా పూడిత మానవుల పీడ తగ్గాలి అని వారి దేహాన్ని నెమ్మదిగా చేత్తో నిమరటం, అంతే. ఇలాంటి పనులను కూడా వారు గొప్ప సంకటంతోనే చేస్తారు. అలాగే పీడిత మానవుల చింతను వారు తమ హస్తస్పర్శతో దూరం చేస్తారు. వారి ఆ హస్తస్పర్శతో, ఆ కృపతో ఒళ్ళు పులకరిస్తుంది. అలాంటి ప్రేమాభావం చంద్రకిరణాలకు కూడా తెలియదు. వారి హస్తస్పర్శ మృదుత్వం ముందు మలయ పర్వతం మీద నుంచి వచ్చే వాయువు కూడా కఠినంగా ఉంటుంది. వారి హస్తస్పర్శ ఇంత మృదువుగా సుఖకరంగా ఉంటుంది. అలాంటి వారి హస్తస్పర్శ పశువులను కూడా నిమురుతుంది. వారి చెయ్యి ఎల్లప్పుడూ ఖాళీగానే ఉంటుంది. చందన వృక్షపు తరుశాఖలో ప్రతి భాగము శీతలంగా ఉంటుంది. వాటికి ఫలాలు రాకపోయినప్పటికీ అది నిష్ఫలమైంది అని ఎవ్వరికీ అనిపించదు. అలాగే వారి చెయ్యి ఎల్లప్పుడూ శీతలంగా సఫలదాయకంగా ఉంటుంది. వారి వాక్పాండిత్యాన్ని అలా ఉంచితే వారి సజ్జనశీలత స్వభావము పవిత్రంగా ఉంటుంది. అలాగే వారి ఆచరణ పవిత్రంగా ఉంటుంది. ఇప్పుడు వారి మనసు ఎలా ఉంటుందో చెప్పమంటావేమో, కానీ ఇప్పటిదాకా నేను చెప్పిన ఆ పనులు ఎవరివి? చెట్టు కొమ్మలు అంటే వృక్షాలు కావా ఏమిటి? నీరు లేకుండా సముద్రం ఉంటుందా? తేజస్సు, సూర్యుడు వేరువేరుగా ఉంటాయా? అవయవాలు, శరీరము ఇవి వేరువేరుగా ఉంటాయా? లేదా నీరు, నీటి మాధుర్యము, తడి ఇవి ఎప్పుడైనా వేరుగా ఉంటాయా? కనుక నేను చెప్పిన సర్వ ఇంద్రియాల బాహ్య వ్యాపారాల లక్షణాలు మనసువే అయి ఉన్నాయి అని నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు గీతాచార్యుడు. ఏ బీజాన్ని భూమిలో నాటుతామో అదే అంకురించి వృక్షరూపం
దృష్టికి వస్తుంది. అదేవిధంగా ఇంద్రియాలతో ఏ వ్యాపారాలు జరుగుతాయో అవి మనసు ప్రేరణతోనే జరుగుతాయి. కానీ మనసు ఒకవేళ అహింస ఉదయించకపోతే ఇంద్రియాల ద్వారా అది ఎలా బయటపడుతుంది? అర్జున, ముందుగా మనసులో ఉత్పన్నమయ్యే వృత్తే వాక్కుతోనూ దృష్టితోనూ చేతులతోనే అవుతుంది. మిగిలిన ఏ గోష్ఠి మనసులోకి రానైనా రాదు. దాన్ని నోటితో చెప్పగలమా? బీజం లేకుండా భూమిలో అంకురం ఉత్పన్నమవుతుందా? కనుక సూత్రధారులు లేకుంటే తోలుబొమ్మలు చేతులు కదిలించవు. అలాగే మనసులో ఏదో ఒక వ్యాపారం చేయడానికి ప్రవృత్తం కానప్పుడు ఇంద్రియాలు తమంత తాము బలహీనపడతాయి. సెలయేరుకి తమ జన్మస్థానంలోనే నీరు ఇంకిపోతే అది నదిలో ఎలా ప్రవహిస్తుంది? ఇలా చూడు, ప్రాణం పోయిన తర్వాత దేహంలో ఏ వ్యాపారాలు జరుగుతాయా? ఏ వ్యాపారాలైనా జరుగుతాయా? అలాగే పార్థ, మనసే ఈ ఇంద్రియాల వ్యాపారాలకు మూల కారణం. అదే ఇంద్రియాలతోనూ పనులు చేయిస్తుంది. అయితే అప్పుడు మనసులో ఏది వాసనా రూపంతో ఉత్పన్నమవుతుందో దాన్ని అనుసరించి ఇంద్రియాలతో బయట పనులు జరుగుతాయి. అందుకోసం పండిన పండు సువాసన తనంతట తానే అన్నవైపులా ఘుమఘుమలాడుతూ వ్యాపించినట్లు నిజంగా మనసులో అహింస స్థిరమైందంటే ఇంద్రియాల వ్యాపారాలలో కూడా అహింసే దృష్టికి కనిపిస్తుంది. కనుక ఇంద్రియాలన్నీ ఆ అహింసే తమ సంపద అని పూర్ణంగా భావిస్తాయి. దీనితోనే ఇచ్చిపుచ్చుకోవాలి అనే వ్యాపారాలు చేస్తుంటాయి. సముద్రానికి వరద వస్తుంది అంటే సముద్రంలోని నీరు అగాధానికి కూడా నింపుతుంది. అలాగే మనసులో అహింస అనే వరద వస్తే మనసే ఇంద్రియాల వ్యాపారాలను అహింసాత్మకంగా జల సంపత్తితో పూర్తిగా నింపుతుంది. ఎక్కువెందుకు, చిన్నపిల్లలు చెయ్యి పట్టుకొని వారి చేత చక్కగా అక్షరాలను వ్రాయింపచేసే గురువులాగా మనసు తమ వద్దకు పూర్ణత్వంతో వచ్చిన దయను హస్తపాదాది ఇంద్రియాల వర్ణనకు తెచ్చి అక్కడ అహింసను ఉత్పన్నం చేస్తుంది. అంటే ఆ ఇంద్రియాల చేత ఆ ఆచరణ జరుగుతుంది అని చెప్తున్నారన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. అందుకోసం అర్జున, ఇంద్రియాల చేత సంభవించవలసిన అహింసను చేయించేది ఆ మనసే అని నువ్వు తెలుసుకో అంటున్నారు. ఈ ప్రకారంగా కాయ వాచ మనస హింసను ఛేదించడాన్ని నీవు ఎలా చూడబోతున్నావు? ఆ పురుషుల జ్ఞాన విలాసాన్ని వసతి స్థానం అని తెలుసుకో. ఎక్కువెందుకు, ఆ మూర్తీభవించిన జ్ఞానమే మన చెవులతో వినే అహింస గురించిన వర్ణన లేదా గ్రంథ ఆధారంగా నిరూపణను చేసే ఆ అహింసను ప్రత్యక్షంగా చూడాలనిపిస్తే ఆ పురుషుల దర్శనం చేసుకోవాలి అని మళ్ళీ జ్ఞానదేవుడు అంటున్నారన్నమాట, చెప్తున్నారు. ఇలా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన దాన్ని నేను మీకు ఒకే ఒక్క మాటలో చెప్పాల్సి ఉంది. కానీ దాన్ని ఎంతగానో విస్తరించాను. అందుకే మీరు నన్ను క్షమించాలి అని అంటున్నారు. అక్కడ పశువు పచ్చగడ్డి తినేటప్పుడు ముందుకు పోతూ తన ఇంటి దారిని మర్చిపోతుంది. లేదా పక్షి ఆకాశంలో వాయువేగంతో ఎగిరినప్పుడు వనంలో తన గూటికి దూరం అయిపోతుంది. అదేవిధంగా ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రేమ వరదలో స్ఫురణ కలిగి వేర్వేరు రసప్రవృత్తులను ఆస్వాదించి నీ బుద్ధి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దాన్ని నీవు ఆపలేకపోయావు అని మీ మహాత్ములు నన్ను అంటారేమో, కానీ సంగతి అది కాదు. నేను ఇలా విస్తరించడానికి ఒక కారణం ఉంది. అహింస అనేది 3 అక్షరాల శబ్దం. చూడబోతే అహింసను స్వల్పంగా వర్ణించవచ్చు. కానీ హింసే అహింస అన్న ఎన్నో మతాలను ఖండించడానికి దాన్నింత స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే అహింసకు సంబంధించిన మతాలు ఉన్నాయో
ఏ మతాలు ఉన్నాయో వాటిని ఖండించకుండా వాటిని ఎక్కడొక్కడే ఉంచి, ఒకవేళ నేను అహింసను నా మాటల్లో చెప్తే మీకు నా మాటలు నచ్చకపోవచ్చు. రత్న విక్రేతల గ్రామంలో శాలిగ్రామాలని రత్నము అని ఒక అమ్మాయి అమ్మటానికి పోతే అప్పుడు ఆ మూటను విప్పి చూడాలి. లేదా సరస్వతి ముందు ఎవరికీ కూడా వక్తృత్వ నిరూపణకి లేదా స్తుతి చెయ్యటానికి వీలుండదు కనుక అది చెయ్యకూడదు. కర్పూరపు సువాసననే తక్కువగా భావించే చోట పిండిని ఎలా అమ్మగలుగుతాం? కనుక శ్రోతలారా, మీ సభలో గొప్ప వక్తనని ఒకవేళ నేను గర్విస్తే నా మాటలు మీకు రుచించవు. మనం పరస్పరం చేరువ కాలేము. సామాన్యము లేదా విశేషమైన గోష్ఠిలో తేడాన్ని తెలుసుకోకుండా అన్నింటికీ సరిసమానం చేసి ఒక్కటిగానే చెప్తే అప్పుడు మీరు వాటిని మీ చెవులకు దగ్గరకు కూడా రానియ్యరు, చెవుల్లో పడనియ్యరు. ఏదైనా ఒక వస్తువు యొక్క నిజస్వరూపం చెప్తుంటే అందులో సందేహాలకి చోటు ఉంటుంది. అంటే ఆ సిద్ధాంతం శంక అనే చెత్తతో మలినమవుతుంది. అప్పుడు మీ శ్రద్ధ తగ్గుతుంది. నీటి మీద నాచు వ్యాపించినప్పుడు నీటి వద్దకు హంస వెళ్తుందా? దాన్ని చూడనైనా చూడదు. లేదా మబ్బులచే ఆచ్ఛాదించబడిన వెన్నెల ఏమాత్రం మలినమైనా దాన్ని సేవించడానికి చకోర పక్షి తన ముక్కుని తెరవదు. అలాగే ఒకవేళ నా నిరూపణ నిర్దోషంగా అవ్వకపోతే అప్పుడు మీరు నా వైపు చూడరు. అంటే ఈ గ్రంథాన్ని చేత్తో కూడా ముట్టుకోకపోగా నాపై కోపగిస్తారు. అహింసపై వేర్వేరు అభిప్రాయాలు తెలియచేస్తున్నప్పుడు ఒకవేళ వేర్వేరు ఆక్షేపణలతో మతాలు నిరసించబడకపోతే అప్పుడు ఆ వ్యాఖ్యానంలో నేను మీకు లాభం కల్పించలేను. అంటే మీరు నా వ్యాఖ్యానం వినడానికి కూర్చోరసలు అని చెప్తున్నారన్నమాట జ్ఞానదేవులు. ఈ నా గ్రంథరచనలో నా ప్రతిపాదన నా పట్ల మీ మహాత్ములు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండాలి. నిజానికి మీరు గీతార్థానికి భోక్తలు అని తెలుసుకొని నేను ఒక్కసారిగా గీతా వ్యాఖ్యానాన్ని ఆధారం తీసుకున్నాను. అంటే గీతను పట్టుకున్నాను. ఎందుకంటే మీకు ఏదైనా హాని కలిగితే దాన్ని సహించి ఆ గీత కోసం మీరు ఈ సర్వస్వాన్ని ఇచ్చైనా గీతను విడిపించుకుంటారు. అంటే అది నిజంగా గ్రంథం కాదు, మీరు కృపతో నా వద్ద కుదువ పెట్టిన మీ వస్తువే. ఎంత అయినా మీరు పూర్తిగా లోభం పెట్టుకొని ఈ గీతా గ్రంథము చదవకూడదు అని విడిపించుకోకపోతే అప్పుడు గీతకు నాకు ఒకే పరిమాణం కలుగుతుంది అని తెలుసుకోండి. అంటే ఈ గీతా గ్రంథం అనే కుదువని అంటే ఆ పుస్తకాన్ని విడిపించుకోకపోతే అప్పుడు గీతకు నాకు ఒకే పరిమాణం కలుగుతుంది అని తెలుసుకోమంటున్నారు జ్ఞానదేవులు. తాత్పర్యం ఏమిటంటే మీ కృపాప్రసాదం నాకు అవసరమైనప్పుడల్లా నేను గీతార్థాన్ని చెప్పడాన్ని నిమిత్తంగా చేసుకుంటాను. కనుక మీలాంటి రసిక శ్రోతలకు నచ్చే విధంగా నేను గీతను వ్యాఖ్యానించవలసి ఉంది. కనుక అహింస మీద వేర్వేరు అభిప్రాయాలను మీకు చెప్పాను. అందువల్ల కథ విస్తరించింది. శ్లోకార్థాన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. అందుకు మీరు ఈ పసివాణ్ణి క్షమించాలి అని వేడుకుంటున్నారు జ్ఞానదేవులు. భోజనం చేస్తున్నప్పుడు ముద్దలో రాయి వస్తే అది పడేయటానికి పట్టే సమయానికి వ్యర్థమైపోతుందన్న దోషము ఉండదు. ఎందుకంటే ఆ రాయిని తీసి పారేయటం అవసరం. తన కొడుకు గ్రామం నుంచి వస్తున్నప్పుడు ఒకవేళ దొంగలు అనిపించి తప్పించుకు రావటానికి ఎక్కువ సమయం పడితే అప్పుడు తల్లి అతనిపై కోపగించకూడదు. పైగా అతను సజీవంగా ఇంటికి వచ్చినందుకు అతనికి దృష్టి తీస్తుంది. కానీ ఈ ఉదాహరణ చెప్పటం వల్ల ప్రయోజనం లేదు. పెరిగిపోయిన నా వ్యాఖ్యానాన్ని నన్ను క్షమించారు.
అది చాలా బాగుంది. సరే, అయితే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమని చెప్తున్నారో వినండి అని దాన్ని కంటిన్యూ చేస్తున్నారన్నమాట జ్ఞానదేవులు. భగవానుడు అంటున్నాడు, ఓ జ్ఞానోత్తమ అర్జున, సావధానుడివి కా. నిన్నిప్పుడు జ్ఞానాన్ని చక్కగా గుర్తుపట్టేలా చేస్తాను. క్షాంతి అంటే ఇలా చూడు, దుఃఖం లేకుండా క్షమ నివసించే చోటే జ్ఞానము అనేది ఉంటుంది అని తెలుసుకో. లోతున్న సరోవరంలో కమలాలు ఉంటాయి, లేదా దైవజ్ఞులైన వారింట్లో లక్ష్మి నివసిస్తుంది. అదేవిధంగా పార్థ, దేని యోగంతో క్షయ సమృద్ధి చెందుతుందో దాని లక్షణాలను స్పష్టంగా గుర్తుండే విధంగా చెప్తాను. ఏ భావనతోనూ ఇష్టమైన నగలను ధరిస్తామో అదే భావనతో జీవితంలో జరిగే వాటన్నింటినీ ఎవరు సహిస్తారు? ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికము అనే 3 భేదాలు ఉంటే వాటిని విషాద సందర్భం వచ్చినప్పటికీ, అవన్నీ కలిసి ఒకే విధంగా ప్రాప్తించినప్పటికీ ఆ భారంతో ఎవరు వంగిపోరో లేదా ఎవరు తల్లడిల్లరో, కోరుకున్న వస్తువు ప్రాప్తించినప్పుడు ఎవరి మనసు సంతోషంతో అదే రకంగా అనిశ్చిత అంటే కోరుకోని వస్తువు విషయంలో కూడా ఉంటూ ఎవరు మానావమానాలను సహిస్తారో, సుఖదుఖాలను కూడా సమంగా చూస్తారో, నింద లేదా స్తుతులతో మనసు యొక్క సమతకు భంగం కలగనివ్వరో, ఎవరు ఎండ తాపంతో బాధపడతారో, చల్లదనంతో వణికిపోతారో, అంటే శీతోష్ణాలను సహిస్తారో, ఎలాంటి సందర్భం వచ్చినా భీతి చెందరో, మేరు పర్వతానికి తన శిఖరం భారం కానట్లు, లేదా వరాహ అవతారానికి తన దంతాగ్రాల మీద ధరించిన భూమి భారం కానట్లు, లేదా స్థావర జంగమ భూతాలు భూమికి భారం కానట్లు అనేక విధాలుగా సుఖదుఖాలు ప్రాప్తించినప్పటికీ ఎవరి అంతఃకరణ కష్టం పెట్టుకోదో, నదీ నదాలు నీటి తరంగాలను తీసుకొని వచ్చినప్పటికీ వాటిని ఎక్కడ పెట్టాలి అన్న చింత పెట్టుకోకుండా సముద్రం వాటిని తన కడుపులో సహజంగానే కలుపుకున్నట్లు, అదేవిధంగా వారికి అసహనము అనేది ఏమాత్రం కలగదు. తాము అన్నింటినీ సహిస్తున్నాము అన్న విషయం గుర్తుకు చేసుకోవాలని అభిమతం కూడా ఉండదు. దేహానికి ప్రాప్తించే విషయాలన్నీ తమవే అని సహిస్తారు. తాము సమస్త దోషాలు సహిస్తున్నాము అని వారికి అభిమానం కూడా ఉత్పన్నం కాదు. అర్జున, ఆ రకంగా ఎవరైనా కోపగించటము, తిట్టటము, భేదరహితము, క్షమ ఏ పురుషుడిలో నివసిస్తుందో ఆ పురుషుడు యోగంతో జ్ఞానమే గొప్పగా ఉంటుంది. ఓ పాండవ, అలాంటి పురుషుడు జ్ఞానానికి నిజమైన ప్రాణమవుతారు. ఇప్పుడు ఆర్జవం అంటే సరళత్వం గురించి వివరిస్తాను, విను. ఆర్జవం అంటే ఇతర ప్రాణం కూడా తన ప్రాణం లాంటిదే అని అందరి పట్ల భేదభావం రహితంగా ఉంటారు. లేదా సూర్యుడు వీరు ఆనందంగా ఉన్నారు లేదా అసహ్యంగా ఉన్నారు అన్న భేదబుద్ధిని పెట్టుకోకుండా అందరికీ ఒకేలాంటి ప్రకాశాన్ని ఇస్తాడు. వారి మోహాలను బట్టి తమ ప్రకాశాన్ని విస్తరింపచేయడు. లేక ఆకాశతత్వం జగత్తు అంతటికీ ఒకేలా ఆకాశాన్ని వ్యాపింపచేస్తుంది. అదేవిధంగా వారికి మనసు ప్రాణిపాత్రల పట్ల వేరువేరుగా ఉండదు. అలాగని ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే జగత్తంతటికీ వారు ఎప్పటి నుంచో ఎరుగుదురు. సమస్త జగత్తులోనూ వారికి సనాతన ఆత్మైక్యత సంబంధం ఉంటుంది. వారికి తమ పర భేదాలు గుర్తే ఉండవు. వారు కనిపించిన వారందరితోనూ మైత్రి చేస్తారు. అంటే వాళ్ళు నీటి వలె అందరితోనూ కలిసిపోతారు. అంటే నీరు దేనితో కలుస్తుందో అలాగే అవుతుంది అని చెప్తున్నారు. ఎవరి విషయంలోనూ వారి మనసుకి ద్వేషం అనేది కలగదు. గాలివీత చాలా సరళంగా ఉంటుంది. అదేవిధంగా వారి మనసు సరళంగా ఉంటుంది.
వారికి శంక, ఇలా ఇచ్చ అనేవి అసలుండవు. తల్లి ఒడిలో కూర్చునే విషయంలో పిల్లాడికి ఏ విధమైన సందేహము ఉండనట్లు ఇతరులకి కూడా తమ మనోవృత్తిని ప్రకటించే విషయంలో వారికి ఏ విధమైన సంశయము ఉండదు. ఓ ధనుర్ధర, తన సువాసనను దాచిపెట్టుకోవటం రాని వికసించిన కమలంలా, అలాగే లోపల ఒకటి బయటికి ఒకటి అనే అలాంటి ఆలోచన వారి మనసులో ఎప్పటికీ ఉండదు. రత్నాల స్వచ్ఛత దృష్టిలో పడకముందే దాని తేజస్సు విస్తరించినట్లు ఏ రకమైన పనిలోనూ మొదట వారికి మనసుకి పరిగెత్తి వ్యవహారాలు వెనక ఉండిపోతాయి. వారికి పూర్వద్వారాల గురించి చింతన చెయ్యటం అనేదే తెలియదు. సదా తృప్తిగా ఉండటమే వారికి సహజ స్థితి. కొన్ని పనులు చెయ్యాలి అని, కొన్ని పనులు చెయ్యకూడదు అని వాటి సంకల్ప వికల్పాలు వారి అంతఃకరణలో ఉండవు. వారి దృష్టిలో కపటం ఉండదు. వారి మాటల్లో సందిగ్ధత అనేది ఉండదు. వారు ఎవరితోనూ కూడా చెడు బుద్ధితో వ్యవహరించరు. వారి 10 ఇంద్రియాలు, పంచప్రాణాలు సదా సర్వదా నిష్కపట బుద్ధితోనే వ్యవహరిస్తాయి. అమృతధారలాగా వారి మనసు సరళంగా ఉంటుంది. అంతేకాదు, ఆ చిహ్నాలకే వారు పుట్టినళ్ళు అయినట్లు ఉంటారు. ఓ వీరా, ఆ పురుషులు మూర్తీభవించిన ఆర్జవమే అయి ఉంటారు. వారు తమ వద్దనే జ్ఞానం కోసం ఇల్లు కట్టి ఉంచారు అని నువ్వు గుర్తుపెట్టుకో. ఆచార్యోపాసన. ఓ చతురా శ్రేష్ఠ, ఇప్పుడు ఆర్జవం తర్వాత నీకు గురుభక్తి గురించి చెప్తాను, విను. గురుసేవ అంటే అన్ని రకాల అదృష్టాలకి జన్మభూమి. ఎందుకంటే శోకంతో పట్టుబడిన జీవులను ఏ సేవ బ్రహ్మస్వరూపులుగా చేస్తుంది. అలాంటి ఈ గురుసేవను నీకు తెలియజెప్తాను. దీనిపై పూర్తిగా శ్రద్ధ పెట్టు. ఇటు చూడు. తన నీటినంతా తీసుకొని గంగ సముద్రంలో కలిసినట్లు, లేదా అభిప్రాయాలన్నింటినీ స్మృతి బ్రహ్మ పదవిలో ప్రవిష్టమైనట్లు, లేదా ఉచిత కర్తవ్యాన్ని పతివ్రతా స్త్రీ తన జీవితాన్ని, గుణావగుణాలని అన్నింటినీ తన ప్రియమైన పతికి అర్పించినట్లు, వారు తమ మనసుని బాహ్య దేహేంద్రియాలన్నింటినీ గురుకులానికి అర్పించి తమని తాము గురుభక్తికి నిలయంగా చేసుకుంటారు. నవవిధ భక్తి స్మరణ. విరహిణి పతివ్రత ఎల్లప్పుడూ భర్త గురించే చింతన చేసినట్లు, అలాగే ఏ దేశంలో తమ గురువు ఇల్లుంటుందో ఆ దేశమే వారి మనసులో ఎల్లప్పుడూ ఉంటుంది. గురుభక్తి విషయంలోని ప్రేమను గురించి ఎంతని చెప్పను. ఏ దిశలో గురువు నివసిస్తారో ఆ వైపు నుంచి వచ్చే గాలి కూడా ఎదురు వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసి నా ఇంటికి వచ్చి నివసించు అనే దాన్ని ప్రార్థిస్తారు. సద్గురువు మీద ఉన్న నిజమైన ప్రీతితో పిచ్చెక్కిపోయిన గురువు ఏ వైపు ఉంటారో ఆ దిక్కు గురించి మాట్లాడటానికి ఇష్టపడతారు. గురువు గారి ఇంటికి తమ ప్రాణాలకి కొదువ పెడతారు. దూడని తాడుతో గుంజుకు కట్టి ఉంచినప్పటికీ దాని మనసంతా గోవు మీదే ఉంటుంది. కేవలం దాని శరీరం మాత్రమే గుంజికి ఉంటుంది. అదేవిధంగా కేవలం గురువుగారి ఆజ్ఞ అనే తాడుతో కట్టడం వల్ల వారి దేహం మాత్రమే ఇంటి వద్ద ఉండి వారికి ఎలా అనిపిస్తుంది అంటే తన మెడలో ఉన్న గురువాజ్ఞ అనే తాడు ఎప్పటికీ విడిపోతుందో, గురువుతో కలయిక ఎప్పుడు అవుతుందో అన్న చింతలో వారికి ఒక్కొక్క క్షణము ఒక్కొక్క యుగంగా కంటే కూడా ఎక్కువగా అనిపిస్తుంది. అంతలో ఒకవేళ తన గురువుగారి గ్రామం నుంచి ఎవరైనా వచ్చినా, లేదా గురువే స్వయంగా ఎవరినైనా పంపించినా ఆయుష్ తీరిపోయిన వాడికి ఆయుష్ ప్రాప్తించినట్లు, లేదా వడిలిపోయిన మొలక మీద అమృతధార వర్షించినట్లు, లేదా గుంటలోని చేప సముద్రంలోనికి వచ్చినట్లు, లేదా దరిద్రుడు ద్రవ్యనిధిని చూసినట్లు, లేదా జన్మాంధుడికి ఒక్కసారిగా దృష్టి వచ్చినట్లు, లేదా బీదరికానికి ఇంద్రపదవి వచ్చినట్లు, అదేవిధంగా గురువుగారి కులం పేరు వినగానే
వారు మహాసుఖంతో ఉబ్బిపోతారు. అది ఎంత అంటే కౌతుకంతో ఆకాశాన్నే సహజంగా కౌగిలించుకున్నట్లు వారికి అనిపిస్తుంది. గురుకులం పట్ల ఎవరికి అలాంటి ప్రీతి ఉన్నట్లు నీ దృష్టిలో పడుతుందో వారి వద్ద జ్ఞానమే సేవించడానికి ఉండిపోతుంది అని నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు. ఇంకా అర్చన. అంతఃకరణ అత్యంత ప్రేమయుక్తంగా ఉంటుంది ఈ అర్చన. శ్రీ గురు రూపాన్ని వారు ధ్యానంతో ఉపాసిస్తారు. శుద్ధ హృదయాన్నే దేవాలయంగా ఆవరణగా చేసుకొని తమ ఆరాధ్య దైవమైన శ్రీగురుడికి ఆ ఆవరణలో ప్రాణప్రతిష్ఠ చేసి అప్పుడు తమ సర్వభావనతో తామే పూజా సామాగ్రిగా అవుతారు. లేదా జ్ఞానము అనే ఆవరణలో ఆనందము అనే దేవాలయాన్ని నిర్మించి అందులో శ్రీగురుడు అనే శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి ధ్యానము అనే అమృతంతో అభిషేకం చేస్తారు. బోధ అనే సూర్యుడు ఉదయించగానే బుద్ధి అనే పూల సజ్జలో అష్ట సాత్విక భావాలనే కమలాలను నింపుకొని శ్రీ గురురూప శంకరుడికి వారు ప్రతి లక్షపత్రి పూజ చేస్తారు. ఉత్తమ శాస్త్రోక్త సమయాన్ని శివపూజకు ప్రాతకాలం, మధ్యాహ్నకాలం, సాయంకాలం 3 కాలాలను భావించి అందులో దేహాభిమానము అనే ధూపాన్ని దహించి జ్ఞానము అనే దీపంతో గురురూప శంకరుడిని సదా హారతులిస్తారు. శంకరుడికి సదా హారతులిస్తారు. శ్రీ గురువుతో ఐక్యం అనే నైవేద్యాన్ని గురువుకి లేదా అర్పిస్తూ తాము పూజారిగా అయి గురువుని శంకరుడిగా భావించి స్తుతులు చేస్తారు. సఖ్యత లేదా తమ ప్రాణాలను శయ్యగా చేసి గురువుకు తమ పతిగా భావించి వారు ఆయనతో ఉపభోగిస్తారు. ఈ ప్రకారంగా ప్రేమ ప్రయోగంతో వారు తమ బుద్ధిలోని అలాంటి కౌతుకాన్ని పెంచుకుంటారు. ఎప్పుడైనా మనసులో గురువు విషయంలో ప్రీతి అనే వరదలు వచ్చినప్పుడు దాన్నే క్షీరాబ్ది అని అనుకుంటారు. అక్కడ శ్రీ గురువుగారి ధ్యానం కోసం కలిగించే గొప్ప సుఖము అనే శేషశయ్య మీద గురువు అనే విష్ణుమూర్తి నిద్రిస్తున్నట్లుగా భావిస్తారు. శ్రీ గురురూప విష్ణుపాద సంవాహనం చేసే లక్ష్మిగా తామే అయి గురుడిగా కూడా తామే అయి ఎదురుగా చేతులు జోడించి నిలబడి ఉంటారు. శ్రీ గురురూప విష్ణువు నాభి నుంచి ఉత్పన్నమయ్యే బ్రహ్మదేవుడు కూడా తామే అయి గురుమూర్తిపై ప్రేమతో తమ మనసులో ధ్యాన సుఖము అనే అనుభవాన్ని పొందుతారు. ఒకానొక సమయంలో ప్రేమ భక్తితో గురువును తల్లిగా కల్పన చేసుకొని స్తన్యపానం నుంచి కలిగే సుఖానుభవాన్ని పొంది ఆమె ఒడలో ఆడుకుంటారు. లేదా అర్జున జ్ఞానము అనే వృక్షం కింద గురువు అనే ఒక గోవిగా భావించి తాము ఆమె వెనక నడిచే ఒక దూడగా అవుతారు. గురు కృపారూప స్నేహము అనే నీటితో తాము చేప అయినట్లు ఒక్కోసారి భావిస్తూ ఉంటారు. గురుకృపయే అమృత వృష్టి అని తాము గురుసేవా వృత్తి అనే తాడు అని అలా వేరువేరుగా సంకల్పాలు వారి మనసులో ఉత్పన్నం అవుతాయి. వారి ప్రీతి ఎంత అపారంగా ఉంటుంది అంటే వారు కళ్ళు విప్పని రెక్కలు రాని పక్షి పిల్లలుగా తామే స్వయంగా అయిపోతారు. అప్పుడు గురువును తల్లి పక్షిగా చేసి ఆ పక్షి నోటులో ఆహారాన్ని తామే తీసుకుంటారు. లేదా గురువుని తారకుడిగా భావించి తాము ఆయన్ని పట్టుకుంటారు. ఈ ప్రకారంగా సముద్రానికి వరదలు వచ్చినప్పుడు అలల మీద అలలు ఉత్పన్నమైనట్లు అలాగే గురు ప్రేమ బలంతో గురు ధ్యానం నుంచి అనేక ధ్యానాలు ఉత్పన్నమవుతాయి. అలా ఎన్నని చెప్పను. ఆ రకంగా శ్రీ గురు రూపాన్ని మనసులో పెట్టుకొని వారు ధ్యాన సుఖము అనే అనుభవాన్ని పెట్టుకుని వారు ఇప్పుడు వారు శ్రీ గురుడి బాహ్య సేవ ఎలా చేస్తారో అది కూడా చెప్తున్నాను విను అని చెప్తున్నారు. దాస్యం అంటే మనసులో ఏమని నిశ్చయించుకుంటారు అంటే గురువుగారికి చేసే ఉత్తమ సేవలో గురువు సంతోషించి నన్ను ఏదైనా కోరుకోమని అనాలి అని అనుకుంటారు. ఆ ప్రకారంగా
నా శుద్ధ సేవతో గురువు ప్రసన్నుడైతే అప్పుడు నేను ఆయన్ని ఇలా ప్రార్థిస్తాను. నేనేమంటానంటే, ఓ ప్రభో, మీకెంతటి పరివారం ఉందో ఆ పరివారం అంతటిగాను నేనే అవ్వాలి. మీకు ఉపయోగపడే పరికరాలన్నింటినీ రూపాలు నేనే తీసుకోవాలి. ఆ రకంగా నేను వరమడిగినప్పుడు శ్రీగురుడు సరే అంటారు. అప్పుడు వారి సమస్త పరివారము నేనే అవుతాను. నేనే వారి అన్ని రకాలుగా సేవిస్తాను. ఆయనకు ఉపయోగపడే వస్తువులన్నింటిలోనూ ప్రతి ఒక్క వస్తువును నేనే అవుతాను. అప్పుడే నా సేవ యొక్క చమత్కారం వారి దృష్టిలో పడుతుంది. గురువు అసంఖ్యాక భక్తులకు తల్లి అయి ఉన్నారు. అయినా ఆ గురువు గారి కృపపై నేను ఒట్టు పెట్టి ఆయన్ని నాకొక్కడికే తల్లిగా చేసుకుంటాను. గురువుగారికి నాపై ప్రేమ కలిగింపచేసి ఆయనచే ఏకపత్ని వ్రత ఆచరింపచేసి గురులోభంతో ఆయన్ని వేరే ఎక్కడికి పోనీయకుండా నా వద్దనే నివసించేలాగా ఆయనచే క్షేత్ర సన్యాస వ్రతం చేయిస్తాను. గాలి ఎంతగా వీచినా అది 4 దిక్కులకు లోపలే వీస్తుంది, బయటికి పోనే పోదు. అదేవిధంగా గురుకృపకు అన్ని వైపుల నుంచి నేను పంజరంగా అయి దాన్ని నాలోనే నిబద్ధమనర్చుకుంటాను. నా యజమానురాలైన గురుసేవకు నేను నా గుణాలతో నగలు చేస్తాను. ఎక్కువెందుకు, గురుభక్తికి నేనే ఆచ్ఛాదన అవుతాను. అంటే నేను తప్ప ఇంకెవ్వరినీ గురుసేవ చేయనివ్వను అని దాని అర్థము. అదేవిధంగా గురు స్నేహము అనే వృష్టి కింద నేను భూమిని అవుతాను అని ఆ ప్రకారంగా నానా రకాల మనోభావాలను వారి మనసులో కల్పించుకుంటారు. ఇంకా వారు అంటారు కదా, శ్రీ గురుడు అంటే ఇల్లుగా అయి దాసుణ్ణయి ఆయనక్కడ సేవిస్తూ ఉంటాను. ఆయన రాకపోకల సమయంలో గురువు దాటే గడపగా నేనే అయి, ద్వారాలు కూడా నేనే అయి, ద్వారపాలకుడుగా కూడా నేనే అవుతాను. నేను గురువుగారి పాదుకులుగా అయి ఆ పాదుకులను గురువుగారి పాదాలకు నేనే ధరింపజేస్తాను. ఇంకా గొడుగుగా కూడా నేనే అయి వారి గురువుల్ని తలపై పెట్టుకుంటాను. ఇక్కడ నేల పల్లంగా ఉంది, అక్కడ ఎత్తుగా ఉంది అని మెట్ట పల్లాల గుర్తులు చెప్తూ నేను గురువుగారి ముందు దండాన్ని పట్టుకొని నడుస్తాను. అంటే దండపాణి. గురువుగారికి చామరధారి, గురువుగారికి చేతికర్రని, గురువుగారికి ముందు దారి చూపించేవాడిని కూడా నేనే అవుతాను. గురువుగారి జారీ చెంబును అది చేత్తో పట్టుకునే సేవకుణ్ణి నేనే అయి గురువుగారు పుక్కిలించడానికి నీరు కూడా నేనే ఇస్తాను. ఆయన పుక్కిలించి ఉమ్మేసే నిర్మల జలపాత్రను కూడా నేనే అవుతాను. నేను తమలపాకుల పెట్టిగా దానిలోని సామాగ్రిగా అయి ఆ పెట్టెను నేనే పట్టుకుంటాను. దాన్ని నమిలిన తర్వాత దాన్ని ఉమ్మివేసే పాత్రను కూడా నేనే అవుతాను. గురువుగారికి నగలు పెట్టి ఆయనచే స్నానం నేనే చేయిస్తాను. శ్రీ గురువుగారి ఆసనం, అలంకారాలు, వస్త్ర చందనాది కాల అన్ని ఉపచారాలు నేనే అవుతాను. నేనే వంటవాడిగాను అయ్యి గురువులకి అన్ని పదార్థాలు వడ్డిస్తాను. ఆత్మభావంతో శ్రీ గురువునికి నివాళులు ఇస్తాను. గురు మహారాజు భోజనం చేసినప్పుడు వారి పంక్తిలో కూర్చోవటం అనే లాభాన్ని పొందుతాను. నేనే ముందుకొచ్చి వారికి తాంబూలాన్ని ఇస్తాను. పాదసేవనం. గురువుగారి ఎంగిలి నేనే తీస్తాను. గురువుగారికి శయ్య నేనే శుభ్రపరుస్తాను. గురువుగారికి పాదసేవన నేనే చేస్తాను. గురువుగారికి సింహాసనంలాగా కూడా నేనే అవుతాను. దాని మీద గురువుగారు కూర్చుంటారు. అన్ని రకాలుగా నేను గురుసేవ చేస్తాను. ఇంకా శ్రవణం. ఏ విషయం వల్ల శ్రీ గురువుకి ఆహ్లాదం కలుగుతుందో ఆ చమత్కార పూర్ణమైన వస్తువుగా కూడా నేనే అవుతాను. శ్రీ గురువుగారి శ్రవణము అనే ప్రాంగణంలో మాటలు అనే అసంఖ్యాక సముదాయం నేనే అవుతాను. గురువుగారి అంగస్పర్శ ఎక్కడ అవుతుందో ఆ ప్రదేశం కూడా నేనే అవుతాను. శ్రీ గురువుగారి కళ్ళతో ప్రేమతో చూడబడే అన్ని రూపాలు, వస్తువులు నేనే అవుతాను. వారి జిహ్వకు రుచిగా పదార్థాలన్నీ నేనే అవుతాను.
నేనే సువాసనగా అయి వారి ఘ్రాణేంద్రియాలను సేవిస్తాను. ఆ రకంగా గురువుగారి బాహ్య సేవను అన్ని రకాలుగా చేసి గురువుగారికి తగిలే అన్ని వస్తువులు నేనే అయి వ్యాపిస్తాను. వారి మనోగతం అలా ఉంటుంది. మహారాజు అంటున్నారు, ఈ దేహం ఉన్నంత వరకు గురువుకి అలాంటి సేవ చేస్తాను అంటారు. వారు ఆత్మనివేదన తర్వాత దేహం పడిపోయిన తర్వాత కూడా వారి బుద్ధి సేవ గురించి ఎంతో అద్భుతంగా ఉంటుందో ఆ విశేషాన్ని వినండి అని ఆ విశేషాన్ని చెప్తున్నారు. వారు అంటారు, ఈ శరీరానికి సంబంధించిన మట్టిని పూజ్యశ్రీ చరణాలు నిలిచి ఉండే భూమి మీద కలుపుతాను. నేను నా శరీరంలో ఉదకమున్న భాగాన్ని నా స్వామి కౌతుకంతో స్పృశించే ఆ ఉదకం దగ్గరికి తీసుకెళ్ళి కలుపుతాను. నా దేహంలోని తేజస్సుని లోకులు శ్రీ గురువుకి నివాళులిచ్చే దీపాలతోనూ లేదా శ్రీ గురు మందిరంలో ప్రకాశిస్తూ ఉండే దీపాల తేజస్సుతోనూ కలుపుతాను. నేను నా దేహంలోని ప్రాణవాయువును శ్రీ గురువుకి విసినికర్రతో లేదా చామరాలతో వీచే గాలిలో దయింపచేస్తాను. నేను నా శరీరంలోని ఆకాశ భాగాన్ని ఏ అవకాశాల్లో ఖాళీ చోట్లలో శ్రీ గురువు తమ పరివారంతో కలిసి ఉంటారో ఆయా ప్రదేశాలలో కలుపుతాను. కానీ జీవించి ఉన్నప్పుడు మరణించిన తర్వాత కూడా శ్రీ గురువు గారు సేవ చెయ్యకుండా ఉండను. ఒక్క క్షణం కూడా ఇతరులను గురుసేవను చెయ్యనివ్వను. ఆ రకంగా యుగయుగాలు గురుసేవ చేస్తాను. ఆ ప్రకారంగా వారి మనసులో పూర్ణ ఇచ్ఛ ఉంటుంది. వారు తమ ఇచ్ఛలను అనుసరించే గురుసేవను అపారంగా చేస్తూ వారి సేవావృత్తి సదా ఉంటుంది అంటారు. గురుసేవకు రాత్రింబవళ్ళు కూడా లేదా ఎక్కువ తక్కువలో అని అనరు. అందులోని ఒకవేళ గురువు ఒక పని చెయ్యమని ఆజ్ఞాపిస్తే అది ఎప్పటికీ వారికి ఆ పని మరింత చెయ్యాలి అని స్ఫురణకి కలుగుతుంది. గురుసేవను ఆ ప్రకారంగా చెయ్యటానికి వారు గగనం కంటే కూడా పెద్దగా అయి ఆ పనినంతా ఒక్కసారిగానే చేసేస్తారు. వారి మనోవృత్తి పరుగుల కన్నా వేగంగా వారి దేహం ముందు ఉంటుంది. వారు చేసే పనిని మనసుతో పోటీ పడి పందెం కడుతుంది. ఒకేసారి శ్రీ గురువుగారి లీలలకు తన జీవితంతో నివాళులు అర్పిస్తారు. వారి లీలలకు తమ జీవితాన్ని అంకితం చేస్తారు. ఎవరు గురుసేవతో కృషించిపోరో, గురువుపై ప్రేమతో పుష్టిగా ఉంటారో, గురువుగారి ఆజ్ఞకు తామే స్థానంగా ఉంటారో, ఎవరు గురుకులం యొక్క యోగంతో తామే కులీనులమైనట్లు భావిస్తారో, ఎవరు తమ గురుబంధువులతో సౌజన్యంగా వ్యవహరిస్తూ సుజనులుగా ఉంటారో, ఎవరు నిరంతరం గురుసేవ అనే వ్యసనంతో ఉంటారో, గురు పరంపరగా వచ్చిన ధర్మమే ఎవరి వర్ణాశ్రమ ధర్మంగా అవుతుందో, గురుసేవ చెయ్యడమే ఎవరి నిత్య నైమిత్తక కర్మ అవుతుందో, ఎవరికి గురువే క్షేత్రము, గురువే దైవము, గురువే తల్లి, గురువే తండ్రి, అంతేకాదు ఎవరికి గురుసేవ తప్ప మరొకటి ఏమీ తెలియదో, గురువుగారి ధ్యానమే ఎవరి సమస్త ధర్మాల సారం అవుతుందో, గురుసేవలకు సఖ్యభావంతో ఎవరు ప్రేమిస్తారో, కీర్తన అంటే ఎవరి నోటి నుంచి రాత్రింపగళ్ళు గురునామం ఉచ్చరింపబడుతూ ఉంటుందో, ఎవరు గురువాక్యం మినహా వేరే ఏ రకమైన శాస్త్రాన్ని చేతితో ధరించరో అంటే అంగీకరించరో, వందనం అంటే వారు గురుపాదాలను తాకిన నీరు ఎలా ఉన్నా సరే దాన్ని ఎంత గొప్ప తీర్థంగా భావిస్తారు అంటే అది ముల్లోకాలలోని తీర్థాలన్నింటికంటే ఎక్కువ అనుకుంటారు. వారికి అనుకోకుండా శ్రీ గురువుగారు ఉచ్చిష్ట ప్రసాదం లభిస్తే ఆ లాభం ముందు వారు సమాధి సుఖాన్ని కూడా తుచ్చంగా భావిస్తారు. శ్రీ గురువు నడుస్తున్నప్పుడు వెనుక ఎగిరే వారి పాదధూళిని వారు తమ తలపై ధరిస్తారు. ఆ లాభం ముందు వారు తమ మోక్షాన్ని కూడా తుచ్చంగా భావిస్తారు. గురుభక్తి మహిమను ఎంతని చెప్పను, ఎందుకంటే దానికి పరిమితి లేదు. కానీ నా బుద్ధికి గురుభక్తి అనే స్ఫూర్తి కలగడం వల్ల నాకు ఇంతగా చెప్పవలసి వచ్చింది. ఎవరికి గురుభక్తి మీద కోరిక ఉంటుందో, ఎవరికి గురుభక్తి మీద ప్రీతి కలుగుతుందో, ఎవరికి గురుభక్తి తప్ప వేరే ఏది మధురమివ్వదో వారు బ్రహ్మజ్ఞానానికి పుట్టిల్లై ఉంటారు. జ్ఞానానికి వారి వల్లే శోభ కలుగుతుంది.
ఎక్కువెందుకు, గురుసేవ చేసే వారికి జ్ఞాతులు దేవతలు కూడా భక్తులవుతారు. జ్ఞానులు గురుసేవలకు దైవంగా భావిస్తారు. గురుభక్తి మీద ఎవరికి నిజంగా ప్రీతి ఉంటుందో అలాంటి వారి ఇంట్లో జగత్తునంతా నింపినా మిగిలిపోయేంత జ్ఞానం ఉంటుంది. వారి ద్వారాలన్నీ ఎప్పుడూ తెరవబడే ఉంటాయి. ఇంకా మహారాజు అంటున్నారు ఇలాగా, గురుసేవ విషయంలో నా మనసులో నిజమైన ఉత్కంఠ ఉంది కనుక నేను గురుభక్తిని అపరిమితంగా వర్ణించాను. అలా చెయ్యకపోతే నేను చేతులుండి వికలాంగుణ్ణి, కళ్ళుండి భజన విషయంలో అంధుణ్ణి, పాదాలుండి గురుసేవ విషయంలో కుంటివాణ్ణి కన్నా హీనుణ్ణి, గురువు గురించి వర్ణించే విషయంలో మూగవాణ్ణి, సోమరిని అయినట్లు లెక్క. ఇంతగా అవగుణాలుండి కూడా వ్యర్థంగా శరీరాన్ని పోషిస్తున్నాను. అయితే అలా గురుభక్తిని పొందాలన్న విషయంలో నాకు అమితమైన కోరిక ఉంటుంది. మహారాజు ఇంకా అంటున్నారు ఇలా, అసలు ఈ కారణం వల్లే నేను శరీరాన్ని పోషించుకోవలసి వచ్చింది. అయితే గురుసేవను గురించి నేను చేసే ఈ అపరిమిత వర్ణనను సహించి నాకు మిమ్మల్ని సేవించే అవకాశం ఇస్తే నేను గ్రంథాలన్నీ ఉత్తమ రీతిలో చెప్తాను. సాధుజనులారా వినండి. జీవుల భారాన్ని వహించే విష్ణు అవతారుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తుంటే పార్థుడు వింటున్నారు. శౌచం లోపల బయట శుద్ధంగా ఉండే కర్పూరంలా ఎవరికి శుచిత్వం స్వచ్ఛంగా కనిపిస్తుంది అంటే వారే నిజమైన శుచిర్భూతులు. లేదా రత్నస్వరూపం లోపల బయట తళతళలాడినట్లు, లేదా సూర్యుడు లోపల బయట ప్రకాశవంతంగా ఉన్నట్లు కర్మయోగంతో వారికి బాహ్యశుద్ధి కలిగి జ్ఞానయోగంతో ఆత్మశుద్ధి అవుతుంది. అలా 2 రకాలుగా వారు శుద్ధులై ఉంటారు. వేదాల్లో చెప్పబడినట్టు ప్రకారము మంత్రోచ్చారణ చేసి మట్టిని నీటిని దేహానికి బయట పులుముకుంటే బాహ్యశుద్ధి అవుతుంది. బుద్ధికి తోచినట్లు అద్దాన్ని మట్టితో స్వచ్ఛంగా చెయ్యొచ్చు. లేదా రజకుడి బాణలో నీటిలో వస్త్రాన్ని ఉతికితే దాని మరకపోతుంది. అంతెందుకు, వారు బయటకు నిర్మలంగా అయ్యి లోపల జ్ఞానం ఉదయించడం వల్ల లోపల శుద్ధులై అలా నిజంగా అంతర్బాహ్యంగా శుద్ధులవుతారు. అర్జున, లోపల శుద్ధులు కాకుండా బయటకు మాత్రం కర్మ చేస్తే వారికి అన్ని విధాలుగా అవమానం జరిగినట్లే. అది ప్రేతానికి నగలు పెట్టి శృంగారించడం, లేదా గాడిదకు తీర్థంలో స్నానం చేయించడం, లేదా చేదు గుమ్మడికి బెల్లాన్ని పొలమటం, లేదా పాడుబడ్డ ఇంటిలో తోరణాలు కట్టడం, లేదా ఉపవసించిన మనిషి కడుపుకి బయట అన్నం రాయడం, లేదా వితంతువుకి కుంకుమో సింధూరమో పెట్టడం లాగా ఉంటుంది. లోపలంతా ఖాళీగా ఉన్న కలశానికి బయట నుంచి బంగారంతో మెరుగుపట్టినందువల్ల పైకి ఎంత తళతళలాడుతూ కనిపించినప్పటికీ అది వ్యర్థమే. అలాగే పేడతో చేసిన పళ్ళు రంగులు వేయటం వల్ల పైకి నిజంగా పళ్ళలాగే ఎంతో ఉత్తమంగా కనిపించినా అది పేడతోనే నిండి ఉంటాయి. లోపల పరిశుభ్రత లేకుండా బయటకు మాత్రమే కర్మలాచరించే వాడి స్థితి కూడా అలాగే ఉంటుంది. నాణ్యత లేని పదార్థాలకు ఎక్కువ మూల్యం రాదు. అలాంటివి అమ్మలేం. మద్యంతో నిండి ఉన్న బిందెను గంగలో ముంచి తీసినా దానిలోనే పెట్టినా అది పవిత్రం కాదు. కనుక అంతరంగంలో జ్ఞానప్రాప్తి అయితే బాహ్యానికి చేసే కర్మ కూడా సహజంగానే శుద్ధి అవుతుంది. అయితే జ్ఞానపూర్వకమైన కర్మాచరణ అనే 2 రకాల పవిత్రత ఎక్కడ లభిస్తుంది? బాహ్యానికి చేయవలసిన కర్మాచరణ చేసినందువల్ల బయటకు శుద్ధులవుతారు. జ్ఞానప్రాప్తి వల్ల అంతఃకరణలోని మాలిన్యాన్ని తీసేస్తారు. అక్కడ లోపల బయట అంటూ ఏ భేదము లేకుండా అంతర్బాహ్యాలు శుద్ధమవటం వల్ల వారి వద్ద కేవలం శుచిర్భూతలే మిగిలి ఉంటాయి. కనుక స్ఫటిక గృహంలో పెట్టబడిన దీపప్రకాశం లోపల బయట కూడా మిలమిలా మెరుస్తూ కనిపించినట్లు అంతరంగంలో మనోవృత్తి శుద్ధమవటం వల్ల బయట ఇంద్రియ వ్యాపారాల ద్వారా కూడా అది అలాగే ప్రకటితమై కనిపిస్తుంది.
ఏ యోగంతో సంశయం ఉత్పన్నమవుతుందో, దేనివల్ల మనసులో అవసరం లేని వికృతి జత కలుస్తుందో, లేదా దేనివల్ల చెడు పనుల వైపు ఆకర్షింపబడతారో, అలాంటి విషయాలు ఒకవేళ వచ్చి కలిసినా, లేదా చెవులతో విన్నా, లేదా ప్రత్యక్షంగా చూసినా, మేఘాల గుంపుల వల్ల ఆకాశంలో మచ్చబడిన విధంగా వారి మనసు మీద వాటి ప్రభావం ఏమాత్రం ఉండదు. లేదా వారు ఇంద్రియ సాంగత్యంతో విషయోపభోగాలను అనుభవిస్తున్నప్పటికీ విషయ వికారాలకి వారి మనసు ఏ రకంగానూ అంటదు. ఒకానొక పవిత్రము అపవిత్రము అయిన స్త్రీలు దారిలో నడిచి వెళుతున్నప్పుడు ఆ ఇద్దరి విషయంలో భూమి అలిప్తంగానే ఉన్నట్లు, అదేవిధంగా వారు సంసారంలో ఉండి ఇంద్రియ వికారాల ప్రాబల్యానికి తమ మనసు మీదకు రానివ్వరు. అసంగత్వంతో అలిప్తంగా ఉంటారు. ఒకానొక యువతి తన భర్తను కొడుకుని కూడా ఆలింగనం చేసుకుంటుంది. అయితే కొడుకుని ఆలింగనం చేసుకునేటప్పుడు ఆమె మనసులో కామవాసన ఉత్పన్నం కాదు. అదేవిధంగా వారి మనసు నిర్మలంగా పవిత్రంగా ఉంటుంది. వారు మంచి చెడు సంకల్ప వికల్పాలను గుర్తిస్తూ ఉంటారు. యోగాయోగ్య కర్మలను తెలుసుకోగల జ్ఞానం వారికి ఉంటుంది. నీటితో రత్నం తడవనట్లు, వేడి నీటిలో ఇసుక ఉడకనట్లు వారి మనోవృత్తి ఏ రకమైన వికారాలు అంటవు. పార్థ, ఆ ఆచరణ పేరే శుచిర్భూతత. ఈ లక్షణాలు కనిపించే వారి వద్ద జ్ఞానం ఉంది అని తెలుసుకో. స్థైర్యం, ఎవరి మనసులో స్థిరత్వం పరిపూర్ణంగా ముద్రించబడి ఉంటుందో, అంటే ప్రాప్తిస్తుందో, ఆ పురుషులు జ్ఞానానికి జీవమే అవుతారు. ఆ పురుషుల దేహాన్ని బాహ్యానికి చూసినప్పుడు వారు తమ స్వభావానుసారం అనుకున్న చోట తిరుగుతున్నట్లు ఒకవేళ కనిపించినప్పటికీ వారి మనసులో ఆత్మవిచారం శాశ్వతంగా ఉంటుంది. ఆవు అరణ్యంలోకి మేతకు వెళ్ళినప్పుడు దాని లక్ష్యం అరణ్యంలోని మేత మీద కాక దూడ మీదే ఉంటుంది. లేదా పతివ్రతా స్త్రీకి సహగమన సమయంలో వస్త్రాలంకారాది ఉపచారాలు భోగాలు విషయ ప్రేమతో ఉండవు. లేదా లోభి ఇల్లు వదిలి దూరంగా పోయినప్పటికీ అతని మనసు భూమిలో పాతిపెట్టబడ్డ డబ్బు మీదే ఉంటుంది. అదేవిధంగా శరీరంలో ఒకవేళ వ్యవహారాలు చెక్కబెడుతున్నప్పటికీ వారి చిత్తం స్థిరంగానే ఉంటుంది. పరిగెడుతున్న మబ్బుతో పాటు ఆకాశం పరుగులు పెట్టదు. లేదా భ్రమణం చేస్తున్న నక్షత్ర మండలంతో పాటు ధ్రువతార పరిభ్రమించదు. అర్జున, ప్రయాణిస్తున్న మనిషితో పాటు మార్గం వెళ్ళదు. లేదా చెట్లు రాకపోకలు సాగించవు. అదేవిధంగా పంచ మహాభూతాలతో తయారైన శరీరంతో స్థిరంగా ఉండే పురుషుని మనస్సు ఇంద్రియాలతో సాంగత్యమైన ఏ రకమైన వికారాలు అనే అలలతో చలించదు. సుడిగాలతో పృథ్వీ చలించినట్లు వికారాలతో వారి మనసు చలించదు. దారిద్రము, దుఃఖము వీటిలో ఎవరు పీడింపబడరో, భీతి, శోకము వీటిలో ఎవరు వ్యాకులం చెందరో, దేహంపై మృత్యు వచ్చి పడినప్పటికీ ఎవరు భయపడరో వారికి ఒకానొక వస్తువు మీద బలవత్తరమైన ఆశ కలగదు. వార్ధక్యము, అందులో వ్యాధి ఇవి ప్రాప్తించి దేహమంతా వీటితో నిండిపోయినా వారి మనసు తల్లడిల్లదు. నింద, అవమానాల తీవ్రత, కామం, లోభం అనే భయంకర ఉపవాదాలు ఉన్నప్పటికీ వారి మనసు వెంట్రుక వాసి కూడా వంగదు. ఆకాశం విరిగి మీద పడ్డా లేదా భూమి కరిగిపోయినా వారి చిత్తవృత్తికి వెనుతిరగటం అనేది తెలియదు. ఏనుగును పువ్వుతో కొడుతుంటే అది ఆ దెబ్బలను పట్టించుకోదు, వెనుతిరగదు. అలాగే బాధించే అపశబ్దాలతో వారిని పీడిస్తున్నప్పటికీ వారు చలించరు. పాల సముద్రపు అలలతో మందర పర్వతం చలించదు. లేదా బడబాణల జ్వాలలతో ఆకాశము దహింపబడదు. అదేవిధంగా ఇంద్రియాల మీద విషయ వికారాలు అలలు ఎంతగా వస్తూ పోతూ ఉన్నా వారి మనసు కంగారు పడదు. ఆ క్షమాశీలురు కల్పాంతంలో కూడా తమ సహనశీలతని, ధైర్యాన్ని కోల్పోరు. అర్జున, స్థైర్యము అనే దేన్ని అంటామో, ఏది ఆ పేరుతో ప్రసిద్ధి చెందిందో దానికి లక్షణాలు ఉన్నాయి. ఈ
అవినాశి స్థైర్యం ఎవరి దేహంలో లోపల బయట ముద్రించబడి ఉంటుందో వారు జ్ఞానానికి నిధులే. ఇక మనోనిగ్రహ లక్షణాలు ఉదాహరణతో చెప్తాను. ఆత్మనిగ్రహం. సర్పం తనను బాధించిన మనిషి ఇంటిని, యోధుడు అయిన ఆయుధాన్ని, లేదా లోభి తన నిధిని మర్చిపోరు. లేదా తనకున్న ఒకే ఒక బిడ్డపై తల్లి తన పంచప్రాణాలు పెట్టినట్లు, లేదా తేనెటీగ తేనె పట్ల ఆసక్తి కలిగినట్లు, అదేవిధంగా అర్జున, వారు తమ మనసులను కూడా నిగ్రహించుకుంటారు. వారి ఇంద్రియాలను తమ మనోద్వారంతో కూడా నిలబడనివ్వరు. వారు అంటారు కదా, మా అంతఃకరణను స్వాధీనంలో ఉంచుకున్న ఈ కామరూప బూచివాడి కేకను విన్నా, లేదా ఆశ అనే పిశాచం యొక్క అంతఃకరణ స్థితిని చూసినా మా ప్రాణాలు సంకటంలో పడతాయి అని వారు చాలా భయపడతారు. దురాచారుణ్ణి అయిన భార్యను ఉద్దందుడైన భర్త బయటకు పోనీయకుండా ఇంట్లో ఉంచుతాడు. అదేవిధంగా వారు తమ మనోవృత్తిని బయట ఇంద్రియాల వైపు పోనీయకుండా అంతఃకరణలో నిగ్రహించి పెడతారు. జీవించినన్నాడు దేహాన్ని పట్టించుకోకుండా దాన్ని క్షీణింపచేసి ఇంద్రియాలను నిగ్రహిస్తారు. ఈ దేహంలో మనసనే మహాద్వారంలో ప్రత్యాహారం, మనసుని విషయాల నుంచి విముఖంగా చెయ్యడం అనే ప్రదేశంలో వరుసగా యమదమాలు మూర్తిమంతాలై రాత్రింబవళ్ళు కాపలా కాయటాన్ని నిలబడి ఉంటాయి. ఆ ఆధార చక్రం వద్ద మూలబంధాన్ని నాభి నుంచి మణిపూరక చక్రస్థానంలో ఓడ్యాన బంధాన్ని, కంఠంలో విశుద్ధి చక్రస్థానంలో జలాంధర బంధాన్ని మూడింటిని స్థిరపరిచి ఈడా పింగళ మధ్యనున్న సుషుమ్నాలో చిత్తాన్ని లయింపజేస్తారు. సమాధి శయ్య వద్ద వారు ధాన్యాన్ని నిద్రపుచ్చుతారు. చిత్తాన్ని చైతన్యంలో ఐక్యం చేసే విషయంలో ఆతురత పడతారు. అలాంటి చిత్తం యొక్క స్థితిని మనోనిగ్రహము అనే అంటారు. అలాంటి అంతఃకరణ నిగ్రహం ఎవరి వద్ద ఉంటుందో వారి వద్ద జ్ఞానానికి విజయం లభించింది అని తెలుసుకోవాలి. ఏ సాధకుడు ఆజ్ఞకు వారి మనసు శిరస్సు వంచి బంధనం చేస్తుందో ఆ సాధకుడు ఒకవేళ మానవ ఆకారంలోనే కనిపించినా వారు మూర్తీభవించిన జ్ఞానమే అని చెప్తున్నారు జ్ఞానదేవులు. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. వైరాగ్యం. విషయాల పట్ల వారి మనసులో వైరాగ్యం సజీవంగా ఉంటుంది. వాంతి చేసుకున్న అన్నాన్ని మళ్ళీ తినడానికి నోరు ఊరదు, లేదా ప్రేతాన్ని ఆలింగనం చేసుకోవాలనే కోరిక కలగదు. విషయం తినాలన్న దాని మీద ఎవరికి ప్రీతి కలగదు. కాలిపోతున్న ఇంట్లోకి ప్రవేశించడానికి ధైర్యము చాలదు, లేదా పులి ఉన్న గుహలో నివసించలేము. సలసలా కాగుతున్న ఎనపరసంలో దూకలేం, లేదా కొండ చిలువను దిండుగా చేసుకోలేం. అదేవిధంగా అర్జున, వారికి విషయాలు పేరెత్తడం అంటేనే ఇష్టం ఉండదు. అంటే వారు ఇంద్రియాలను ఏ విషయంలోనూ ఎప్పటికీ చిక్కుకోనివ్వరు. వారి మనసులో విషయ సేవనం పట్ల సోమరితనం నిండిపోయి ఉంటుంది. వారి దేహంలో విషయ సేవనం చేయడానికి సామర్థ్యమే ఉండదు. వారికి శ్రమదమాదులపైనే ప్రేమ ఉంటుంది. ఓ పాండవ, వారు ఎల్లప్పుడూ తపస్సును వ్రతాన్ని చేస్తూ ఉంటారు. వారికి జనసంసర్గంలోనికి రావడం అంటే ప్రళయకాలపు దుఃఖం అవుతుంది. వారికి యోగాభ్యాసం మీద గొప్ప కోరిక ఉంటుంది. అరణ్యాల్లో ఉండటం వారికి అత్యంత ఇష్టం. జన సమూహంలో కలవటం అనే మాటను కూడా వారు సహించలేరు. వారు ఐహిక భోగాలను బాణాల శయ్య మీద నిద్రించటం లాగా, చీములో దొర్లటంలాగాను భావిస్తారు. స్వర్గప్రాప్తికి గురించిన సంభాషణను విని వారు ఆ భోగాలను కుళ్ళిన కుక్క మాంసంలా భావిస్తారు. వాడు దేన్ని విషయ వైరాగ్యం అంటారో అది ఆత్మప్రాప్తి అనేదే, అదే అదృష్టము అని ఆ యోగంతోనే జీవ బ్రహ్మానందం అనే
సౌఖ్యాన్ని అనుభవించడానికి తాము అర్హులమవుతాము అని అంటారు. అదేవిధంగా ఇహపరలోకాలలో సుఖోపభోగాలను వారు పూర్తిగా అసహించుకుంటారు. అలాంటి వారి వద్దే జ్ఞానం ఉంటుంది అని బాగా తెలుసుకో. నిరహంకారం. ఇక్కడ నిరభిమానాన్ని ఉదాహరణతో వర్ణిస్తాను. కొందరు మనఃపూర్వకంగా యజ్ఞం చెయ్యటం, తటాకాలు, తోటలు మొదలైనవి నిర్మించడం లాంటి పనులు చేస్తారు. కర్తృత్వాభిమానాన్ని, అంటే నేనే చేస్తున్నాను అన్న అహంకారం తమ దేహంలో అణువంతైనా వారు పెట్టుకోరు. వర్ణాశ్రమాలను పోషించే నిత్య నైమిత్తిక కర్మలను యథావిధిగా ఆచరిస్తూ ఆ పనికి కొంచెం కూడా ఆటంకం కలగనివ్వరు. అయితే ఈ కర్మ నేను చేస్తున్నాను లేదా నేను చేయటం వల్లే అవి సిద్ధిస్తున్నాయి అన్న భావాన్ని మనసులోకి ఏమాత్రం రానివ్వరు. వాయువు సహజంగా అన్ని చోట్ల తిరిగినట్లు, లేదా సూర్యుడు వీరాభిమానంగా అన్ని చోట్ల ప్రకాశాన్నిస్తున్నట్లు, లేదా శృతి స్వాభావికంగానే అందరికీ ఇష్టమైనటువంటి గోష్ఠిని వర్ణించినట్లు, లేదా గంగ ఏదో ముఖ్య ప్రదేశానికే వెళ్ళాలని మనసులో పెట్టుకోకుండా సహజంగా ప్రవహించినట్లు, అదేవిధంగా వారి ప్రవర్తన ఎప్పటికీ అభిమానరహితంగానే ఉంటుంది. వృక్షాలకు యోగ్య సమయంలో ఫలాలు వస్తున్నప్పటికీ వాటికి ఆ విషయం గుర్తుకు కూడా ఉండదు. ఆ వృక్షాలు లాగానే కర్మలు చేస్తున్నప్పుడు కర్మఫల ప్రాప్తి గురించి వారికి మనసు ఉదాసీనంగా ఉంటుంది. పూలమాలలలో దారం లాగిస్తే వాటి పూలమాలలో దారం లాగేస్తే వాటి ఐక్యత నశించిపోతుంది. అదేవిధంగా మనసులోనూ ఆచరణలోనూ మాటలోనూ వారు అహంకారాన్ని నాశనం చేస్తారు. మబ్బులకి ఆకాశంతో సంబంధం లేకపోయినప్పటికీ అవి ఆకాశంలో మన దృష్టికి గోచరిస్తాయి. అదేవిధంగా వారు దేహంలో కర్మలు ఆచరిస్తున్నప్పటికీ వాటికి అంటకుండా అలిప్తం నిరహంకారంగా ఉంటారు. మద్యం తాగిన వాడికి తన దేహం మీద వస్త్రం గురించి గుర్తుండనట్లు, లేదా బొమ్మకి తన చేతి మీద ఉన్న శస్త్రం గురించి స్పృహ ఉండనట్లు, ఎద్దుకి తన వీపు మీద కట్టిన శస్త్రాల మూట గురించి జ్ఞానం ఉండనట్లు, అదేవిధంగా వారికి నేను దేహంలో ఉంటాను అన్న స్పృహే ఉండదు. ఆ స్థితినే విరహంకారత అంటారు. ఈ చిహ్నం ఎవరి వద్ద పరిపూర్ణమైన దృష్టికి కనిపిస్తుందో వారి వద్దే జ్ఞానం ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు, ఎంత మాత్రమూ లేదు. వారు జననం, మరణం, వార్ధక్యం, దుఃఖం, వ్యాధి, పాతకాలు ఇవి రాకముందే వాటిని దూరంగా ఉంచుతారు. అవి ఇప్పుడే ప్రాప్తించాయా అన్న భావనలో జాగ్రత్తగా ఉంటారు. తనకు పిశాచ బాధ కలగకూడదని మాంత్రికుడు మొదటే జాగ్రత్త పడతాడు, లేదా తమకు ఇతరుల సాంగత్యం పట్టకూడదు అనే యోగులు మొదటే దక్షతతో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. లేదా మేస్త్రి గోడ కట్టే సమయంలో దానిలోని హెచ్చుతగ్గులను మూలమట్టం సాయంతో సరి చేసుకుంటూ వెనక ముందు కానివ్వకుండా జాగ్రత్త పడతాడు. ఇక్కడ నుంచి జన్మ గురించిన విచారాన్ని ఉదాహరణపూర్వకంగా చెప్తాను. జన్మ. సర్పం మనసులో నుంచి గడిచిన జన్మలోని వైరం కూడా నశించిపోనట్లు, అదేవిధంగా వారు గత జన్మకు సంబంధించిన దుఃఖాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ జన్మ రాకుండా ఉండటం కోసం తగిన పనులు చేస్తారు. కంట్లో పడిన ఇసుక రేణువు కరగదు, లేదా శస్త్రాల గాయంలో బల్లెం మనను సహించలేం. అదేవిధంగా ఈ జన్మలో రోజూ కలిగే దుఃఖాన్ని, గత జన్మల దుఃఖాన్ని వారు మర్చిపోరు. పైగా వారు ఇలా అంటారు, అయ్యో నేను జన్మించడం వల్ల చీముగుంటలో ప్రవేశించాను, మూత్రద్వారం నుంచి బయటకు వచ్చాను, తల్లి యొక్క స్తన్యపానం చేసేటప్పుడు నా నోటిలోని స్తన్యం మీద ఉన్న చెమట కూడా పోయింది. ఈ యోగంతో నాకు మళ్ళీ ఇలాంటి జన్మ ప్రాప్తిస్తుందో ఆ కర్మను నేను చెయ్యను అని వారు ఆ జన్మను అసహించుకొని జోదగాడు పందంగా పెట్టిన డబ్బును ఓడిపోయినప్పుడు కూడా దాన్నంతా తిరిగి పొందటాన్ని మళ్ళీ జాగ్రత్తగా ఆడడానికి తయారైనట్లు,
లేదా పిల్లాడు తన తండ్రిని నాశనం చేసిన వాడిపై పగ తీర్చుకోవడానికి పరిశ్రమించినట్లు, లేదా ఒకానొక వ్యక్తికి ఎవరో చంపుతుంటే అతన్ని రక్షించేవాడు చంపిన వాడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించినట్లు, అదేవిధంగా ఈ జన్మం మళ్ళీ రాకూడదు అని వారు ఎంతో చింతనతో జాగ్రత్తగా ఉంటారు. గౌరవం కలవారు అపకీర్తిని సహించలేరు. అదేవిధంగా వారి మనసు నుంచి అలా అశుభాకారకమైన జన్మ గురించిన సిగ్గు నశించిపోదు. మృత్యువు గురించిన ఆలోచనను ఉదాహరణపూర్వకంగా చెప్తాను. రాబోయే మృత్యువు కల్పాంతంలోనే వచ్చినా కానీ దాని గురించి అది ఈరోజే వచ్చినట్లు భావించి జాగ్రత్తగా ఉంటారు వారు. అర్జున, నది మధ్య భాగంలో నీరు ఎంత లోతుగా ఉంటుందో అని ఎవరైనా చెప్పిన వెంటనే అందులో ఈదబోయే మనిషి తీరంలో నిలబడి సహజంగా నడుం బిగిస్తాడు. లేదా రణంలోకి వెళ్ళడానికి ముందే ధైర్యాన్ని కూడబెట్టుకోవాలి. లేదా దెబ్బ తగలక ముందే ఢాలుని అడ్డు పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రవాస సమయంలో ఏదో గొప్ప ఆపద వస్తుంది అని ముందుగా తెలిసిన మీదట ద్రవ్యం మూటగట్టుకుని ముందుగానే జాగ్రత్తగా ఉంటారు. లేదా ప్రాణం పోయే మందులు సిద్ధంగా పెట్టుకుంటారు. కాలిపోతున్న ఇల్లు చిక్కుకున్నప్పుడు బావిని తవ్వటం గురించిన ప్రయత్నం వ్యర్థం. గుంటలో పడగానే మునిగిపోయే రాయిలాగా ఈ సంసార సాగరంలో మునిగిపోయినప్పుడు వారు మునిగిపోయారు అని అరిచి చెప్పేందుకు ఎవరుంటారు? కనుక బలవంతుడితో ఎవరైనా దృఢవైరం ఏర్పడితే వారు రాత్రింబవళ్ళు శస్త్రాలను సిద్ధంగా ఉంచుకుంటారు. లేదా పెళ్ళిడికొచ్చిన యువతి పెళ్ళైన వెంటనే ఇతరుల ఇంటికి వెళ్ళిపోతుంది అని తెలుసుకోవడం వల్ల ఆమె ఇంట్లోనే ఉన్నప్పటికీ లేనట్లుగానే భావిస్తాడు ఆమె తండ్రి. ఆమె కూడా పుట్టింటి పట్ల ఉదాసీనంగా ఉంటుంది. లేదా సన్యసించిన పిమ్మట సన్యాసిని మరణానికి సిద్ధంగా ఉంటాడు. అదేవిధంగా వారు జీవించి ఉండి కూడా ఇప్పుడే మృత్యువు ప్రాప్తించిందా అన్నట్లు దాని గురించి నిశ్చయంతో ఉదాసీనంగా ఉంటారు. వారు జీవించి ఉన్నప్పుడే పునర్జన్మను నివారించుకుంటారు. ఆ దేహం యొక్క మృత్యువునే చంపేసి తాము బ్రహ్మస్వరూపులుగా ఉంటారు. ఆ ప్రకారంగా వారికి జనన మరణాల గురించి దుఃఖం మిగిలి ఉండదు. వారికి జ్ఞాన విషయంలో కొరత ఏమాత్రమూ ఉండదు. అదేవిధంగా వారి శరీరానికి వృద్ధాప్యం రాకముందే ఆ నిండు యవ్వనంలో వారు వృద్ధాప్యం గురించి ఆలోచిస్తారు. వారిలా అంటారు, ఈరోజు నా శరీరంలో ఉన్న శక్తి ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చినప్పుడు వడిలిపోయిన కూరగాయలాగా అయిపోతుంది అని. దురదృష్టవంతుడికి ప్రయత్నాలు వ్యర్థమైనట్లు, లేదా ప్రధాని లేని రాజు స్థితిలా నా కాళ్ళు చేతులు పనిచెయ్యనట్లు నా శక్తి తగ్గిపోతుంది. పూలను వాసన చూసే నా ముక్కు కంటే ముక్కు ఒంటె యొక్క మోకాలు లాగా వికారంగా అయి బధిరురాలైపోతుంది. ఆషాఢ మాసంలో వర్షం ఆగకుండానే పడుతున్నప్పుడు బురద వల్ల పశువుల గిట్టలకు గాళ్ళు అనే వ్యాధి వస్తున్నట్లు అలాంటి దుస్థితిని కలుగుతుంది నా శరీరానికి. నా కళ్ళు ప్రస్తుతము కమలదళాలతో పోటీ పడుతున్నాయి. అవే ముందు వాడిపోయిన పొట్లకాయల్లాగా నిస్తేజంగా అయ్యి గుంటలు పడిపోతాయి. కనురెప్పలు చెట్టుకుండే వడిలిపోయిన ఆకుల్లాగా రాలిపోతాయి. కంటి నుంచి కారే కన్నీటితో నా వక్షస్థలం నాని కుళ్ళిపోతుంది. తొడలు తుమ్మి చెట్టు లాంటి పైకి కిందకి వస్తూ పోతుండడం వల్ల అవి తుమ్మ జిగురుతో జిడ్డుగా అయిపోతాయి. అదేవిధంగా ఉమ్మితో నా నోరు ఎండిపోతుంది. వంటింటి ముందుండే గుంటలో బుడబడమని చెడు నీరు వస్తున్నప్పుడు అదేవిధంగా నా ముక్కు శ్లేష్మంతో నిండిపోతుంది. ఇప్పుడు నా పెదవులు నేను తాంబూలంతో ఎర్రగా పండించుకుంటున్నాను. నవ్వుతూ పళ్ళను అందంగా కనిపింప చేసుకుంటున్నాను. ఏ యోగంతో నేను చక్కగా మాట్లాడగలుగుతున్నానో ఈ నోటి నుంచి అప్పుడు చొంగ కారుతూ ఉంటుంది. పళ్ళన్నీ ఊడిపోతాయి. రుణభారంతో రైతు
లేదా జడివానతో పశువులు లేవవు. అలాగే నా నాలుక ఏ విధంగానూ కదలదు. ఎండిపోయిన గడ్డి మోపులు గాలి వీచగానే ఎగిరిపోతాయి. అలాంటి దుస్థితే నా దవడ మీది గడ్డానికి ఉన్న కేశాలు కరుగుతుంది. ఆషాఢ మాసంలో జడివానతో పర్వత శిఖరాల నుంచి కొండవాగులు ప్రవహిస్తాయి. అదేవిధంగా పళ్ళ మధ్య లాలాజలం ఊరి అది వాగులా ప్రవహిస్తుంది. నోటి నుంచి శబ్దాలు ఉచ్చరించలేను. చెవులు కూడా స్పష్టంగా వినలేవు. అలా శరీరానికి ముసలికోతి స్థితి వస్తుంది. పొలంలో పక్షుల కోసం నిలబెట్టిన గడ్డితో చేసిన దిష్టిబొమ్మల గాలి వీచగానే సహజంగానే వెనక్కి ముందుకి ఊగినట్లు అలాగే నా దేహమంతా వృద్ధాప్యంతో గజగజా వణికిపోతుంది. అడుగులు తడబడతాయి, చేతులు వణుకుతుంటాయి. అప్పుడు అద్దం అనే ఒక కల్పిత వేషం నా ముందు చిందులు తొక్కుతున్నట్లు అనిపిస్తుంది. మలమూత్ర ద్వారాలు కూడా పగిలిపోయిన కుండల్లా అయిపోయి నిరోధ శక్తి తగ్గుతుంది. నాకు అంతం త్వరగా రావాలి అనే నా చుట్టుపక్కల వారు బంధువులకు దేవుడికి మొక్కుకుంటారు. నా అవస్థ చూసి జనులు నన్ను చిత్తరిస్తారు. మృత్యువు వెంటనే రాదు. సోదరులు బంధువులు నన్ను అసహించుకుంటారు. స్త్రీలు నన్ను పిశాచం అంటారు. అది విని పిల్లలకు నేనంటే చాలా భయం వేస్తుంది. అంతెందుకు, నేను అన్ని రకాలుగా లోకుల యావగింపుకి పాత్రనవుతాను. కఫం ఉండడం వల్ల రాత్రింపవళ్ళు నేను దగ్గుతూనే అది విని పడక గదుల్లో నిద్రించేవారు ఈ ముసలివాడు ఎంతమందిని పీడిస్తాడో తెలియటం లేదు అంటారు. తన స్థితి వృద్ధాప్యంలో ఈ రకంగా అవుతుంది అని మనసులో గుర్తుపెట్టుకొని యవ్వనంలోనే ఆ స్థితిని గురించి మనసులో చింతించి వారు జాగ్రత్త పడతారు. వారు ఇంకా ఏమంటారంటే, నాకు వృద్ధాప్యం రాబోతోంది, యవ్వనం విషయభోగాలలో నెమ్మదిగా నశించిపోతుంది, మరి నా హితం కోసం నా దగ్గర ఏం మిగిలి ఉంటుంది? వ్యాధి. అందుకొని నా చెవులు బధిరం అవ్వకముందు, అంటే చెవుడు రాకముందు ఆత్మానాత్మ విచారం గురించిన గోష్ఠులు వింటాను. శరీరం స్వాధీనంగా ఉన్నంత వరకు తీర్థయాత్రలు చేస్తాను. దృష్టి చక్కగా ఉన్నంత వరకు యోగ్యమైనవి శాస్త్రాలనే చెప్పబడినవన్నీ చదువుతాను. వాక్కు సరిగా ఉన్నంత వరకు పరమేశ్వరుడి గుణానువాదాన్ని చేస్తాను. ముందు ముందు నా చేతులు శక్తిని కోల్పోతాయి అని గుర్తించి అవి దృఢంగా ఉన్నప్పుడే నా చేత్తో దాన ధర్మాలను చేస్తాను. ఆ విధంగా ఆ దయనీయ దశ వచ్చినప్పుడు మనసుకి స్పృహ ఉండక పిచ్చిదైపోతుంది. కనుకే మొదటే శుద్ధ ఆత్మజ్ఞానాన్ని గురించి పూర్తిగా విచారించి సంగ్రహించుకుంటాను. రేపు తమ ఆస్తిని దొంగలు దోచుకుంటారు అని తెలిసి జనులు ఈరోజే తమ వద్ద ఉన్న సంపదను జాగ్రత్త చేసి అలిప్తంగా ఉంటారు. లేదా దీపం ఆరిపోకముందే ఇంట్లోని వస్తువులను సరిగా సర్దుకుంటారు. అదేవిధంగా యవ్వనంలో జ్ఞానం ప్రాప్తింపచేసుకోకపోవటం వల్ల వృద్ధాప్యం వచ్చిన మీదట జనన మరణ పరిభ్రమలో పడిపోయి వ్యర్థంగా పోవటం కన్నా జనన మరణాలను ఇచ్చే గోష్ఠినంతా తమ వద్ద నుంచి దూరంగా నెట్టేసి ఇప్పుడే జ్ఞానం సంపాదించుకోవాలి. పక్షులు తమ గోళ్ళకి తిరిగి వెళ్ళే సమయంలో సంధ్యాకాలం అవటం వల్ల మార్గంలో పుష్కలంగా పర్వతాలు, కోటలు మొదలైనవి ఉన్నాయి అని తెలుసుకొని కోటల్లో ఆగిపోతాయి. అలాగే వారు తమ వద్ద ఏ విధమైన డబ్బును తీసుకోకుండా ఖాళీగానే బయటకు పోతారు. అలాంటి వారిని చోరులు ఎలా దోచుకోలేరు. అదేవిధంగా వార్ధక్యం వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం లేకపోతే శరీరం వ్యర్థమైపోతుంది అని ఆలోచించుకొని వారు యవ్వనంలోనే ఆత్మచింతన చేసి నిర్లిప్తులుగా ఉంటారు. వారు వృద్ధులు కాకపోయినా వృద్ధుల కన్నా వృద్ధులు అని ఎందుకు అనుకోకూడదు? ఒకసారి దులిపిన నువ్వుల కాడను మళ్ళీ దులిపితే నువ్వులు లభించవు. లేదా అగ్ని ఎంత గొప్పగా మండినప్పటికీ బూడిద అయ్యాక అది మళ్ళీ కాలగలదా? కనుక వార్ధక్యం గురించి మొదటే విచారణ చేసేవారికి వార్ధక్యం నుంచి హాని, దైన్యము కలగవు.
వారి వద్దనే జ్ఞానం ఉందని తెలుసుకోవాలి. ఇక్కడ నుంచి వ్యాధి గురించి ఉదాహరణ పూర్వకంగా చెప్తాను. అదేవిధంగా నానా రకాల వ్యాధులు శరీరాన్ని పట్టుకోనంత వరకు శరీర ఆరోగ్యానికి ఆత్మజ్ఞానం కోసం ఉపయోగించుకోవాలి. పాము నోటి నుంచి వచ్చిన పిండి ముద్దను తెలివైన వారు పాడేస్తారు. దుఃఖ దోషాలను దర్శనం. అదేవిధంగా సుఖదుఖాల వియోగం నుంచి దుఃఖం, ఆపద, శోకం ప్రాప్తించినప్పుడు సుఖాల మీద ప్రేమను వెంటనే వదిలేసి ఉదాసీన భావంతో తృప్తిగా ఉండేవారు. ఏ ఇంద్రియాల యోగంతో తమకు దోషం పట్టుకుంటుందో ఆ కర్మలు చెయ్యకుండా కర్మేంద్రియాల మార్గంలో దోషాల జోలికి పోకూడదని యమ నియమాల అనే రాళ్లను అడ్డుపెట్టి ఆ మార్గాలను మూసేస్తారు. ఈ రకంగా వ్యవహరించే వారే జ్ఞాన సంపన్నతకి ప్రభువులు అని తెలుసుకోవాలి. అర్జున, ఇప్పుడు జ్ఞానవంతులో మరొక గొప్ప లక్షణం చెప్తాను విను అని చెప్తున్నారన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. అశక్తిరనభిర్స్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు. అంటే అనాసక్తి, విషయాల మీద ప్రీతి లేకపోవడం, వారు తమ శరీరం విషయంలో ఎంత ఉదాసీనులుగా ఉంటారు అంటే ఒక ప్రయాణికుడు మరో ప్రయాణికుడు తనకిచ్చిన ఏదో ఒక పొట్లంలోని ఏ మాత్రమూ కోరిక పెట్టుకోకుండా తనను తిరిగి వచ్చే వరకు మాత్రమే తన వద్ద పెట్టుకున్నట్లు, లేదా మార్గంలో వెళుతున్నప్పుడు ఎండను తప్పించుకోవడం కోసం ఒకానొక మనిషి దారిలో ఉన్న చెట్టు మీద కూర్చుంటాడు, కానీ దానిపై ఏ విధమైన ఆసక్తి ఉండదు. కానీ ఇంత మాత్రపు ఆసక్తి కూడా వారికి తమ ఇంటి విషయంలో ఉండదు. అనిభిష్వంగం అంటే మానవుడి నీడ అతనితో పాటే ఉన్నప్పటికీ అది ఉందో లేదో అతనికి గుర్తుండదు. అదేవిధంగా ఎప్పుడూ సమీపంలో ఉండే భార్య విషయంలో కూడా వారికి ఆసక్తి ఉండదు. సరే, సంతాన విషయం చెప్పాలి అంటే సంతతిని దారి పక్కనున్న ధర్మశాలలతో తనతో కొంతకాలం పాటు నివసించే వారిలా భావిస్తారు, లేదా మధ్యాహ్నం పూట చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి వచ్చి కూర్చున్న పశువుల మందలా భావిస్తారు. అర్జున, వారు అత్యంత శ్రీమంతులై ఉండి కూడా మార్గంలో ఒకానొక గోష్ఠి విషయంలో దారిన పోతున్న పాంధుడిలా కేవలం సాక్షిభూతులుగా ఉంటారు. అదేవిధంగా సంపద విషయంలో ఉదాసీనులుగా ఉంటారు, లేదా పంజరంలోని చిలక తనను బంధించిన వాడి ఆజ్ఞానుసారం వ్యవహరించినట్లు అదేవిధంగా వారు వేదాల ఆజ్ఞను మర్యాదని పాటిస్తూ ధర్మబద్ధంగా ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటారు. భార్యాపుత్రులు ఇల్లు గురించిన ప్రీతితో వారు చిక్కుకోరు. వారే జ్ఞానానికి అధికారులు అని, జ్ఞానాన్ని అనుసరించేవారు అని తెలుసుకోవాలి. సమచిత్త సముద్రానికి గ్రీష్మకాలంలో ఎండిపోవటం, వర్ష ఋతువులో నిండిపోవటం అంటూ ఉండదు. అలాగే వారికి లాభ నష్టాలు కలిగినా వాటి గురించి బాధ కలగదు, లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 కాలాల్లో సూర్యుడు ఎప్పటికీ కూడా 3 రకాలుగా ఉండడు. అదేవిధంగా వారి మనసుకి సుఖదుఖాల వల్ల ఎన్నటికీ భిన్నత్వం కలగదు. వారికి ఆకాశంలాగా సమతా విషయంలో అల్పత్వం ఏర్పడదు. వారికి జ్ఞానం ప్రత్యక్షంగా పరిపూర్ణంగా ఉంది అని వారు సమస్థితిలో ఉన్నారు అని తెలుసుకో అని చెప్తున్నారనమాట. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం ఆరతిర్జన సంసది. అంటే మయిచ అనన్య యోగేన అంటే ఎవరైతే శరీరము, మనసు, వాక్కులతో పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు తప్ప ఈ జగత్తులో ఉత్తమ వస్తువులు లేదని దృఢంగా నిశ్చయించుకుంటారో వారు శరీరంతో, మనసుతో, వాక్కుతో ఈ జగత్తులో నా వైపు తప్ప మరే వైపు చూడను అని కృతనిశ్చయంతో శపథం చేస్తారు.
అవ్యభిచారిణి భక్తి. అంతెందుకు, వారు తమ మనసును నా స్వరూపంలో లీనం చేస్తారు. వారు నన్ను ఐక్యం చేసి నా స్వరూపాన్నే శయ్యగా చేసుకుంటారు. నాతో ఒకే శయ్యపై నిద్రిస్తారు. తన భర్తతో కలవడానికి వెళ్ళే భార్య మనసులో అసలు శంక దాపరికము అన్న మాటే ఉండదు. అదేవిధంగా నాతో ఐక్యత పొందడానికి వారికి దాపరికం అనేది ఉండదు. గంగ ఒక్కసారి సముద్రంలో కలిసిన తర్వాత దాంతోనే సమరసతను పొందుతుంది. అదేవిధంగా నాతో ఐక్యతను పొంది వారు సర్వభావాలతో నా భక్తిని చేస్తారు. సూర్యుడిని ప్రకాశం సూర్యుడితో పాటే ఉదయించి అతనితోనే అస్తమించిపోతుంది. ఆ అనన్య సాహచర్యం అంటే సూర్యునితో ఐక్యత అనే దాంతో అనన్య సాహచర్యంతో ప్రభ శోభిస్తుంది. అదేవిధంగా గాలి వల్ల నీటి పైభాగం కదిలి పైకి వచ్చినప్పుడు దాన్నే లోకులు అలలు అని అంటారు. కానీ చూడబోతే అది నిజానికి నీరే. అదేవిధంగా నాతో ఐక్య రూపాన్ని పొందినప్పటికీ నన్ను సేవించేవారు జ్ఞానస్వరూపులు అని తెలుసుకో. వివిక్త దేశ సేవిత్వం అంటే అలాంటి మనుషులకి పవిత్ర తీర్థాల్లోనూ ఉత్తమ తపోవనాల్లోనూ గుహల్లోనూ ఇలాంటి ప్రదేశాలలో ఉండుట అంటే ఇష్టం. పర్వత శ్రేణుల్లో గుహలు సరోవరాలు అవి ప్రదేశాలలో ఉండాలి అన్న ప్రీతి వారికి విశేషంగా ఉంటుంది. వారికి నగరాలలో ఉండడం ఇష్టం ఉండదు. జనసంసది అరతి అంటే వారికి ఏకాంతవాసం అంటే అత్యంత ఇష్టంగా ఉంటుంది. జనవాసాలలో ఉండడం అసహ్య అంటే రోత అనిపిస్తుంది, అసహ్యం అనిపిస్తుంది. వారు మానవ దేహాన్ని ధరించిన జ్ఞానమే. ఓ బుద్ధిమంతుడా, జ్ఞానాన్ని స్పష్టంగా గుర్తించడానికి నీకు మరొక లక్షణాన్ని కూడా చెప్తాను విను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారన్నమాట. అదేంటి అన్నది మనము రేపటి భాగంలో తెలుసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే శివకేశవ ఆడియోస్ అనే ఛానల్ దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ముందుకు తీసుకుని వెళ్ళండి. పక్కనే ఉన్న సింబల్పై టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సందేశాలని కిందన కామెంట్స్ రూపంలో తెలియచేసి నన్ను ముందుకు తీసుకెళ్ళగలరు అని ఆశిస్తున్నాను. ఇంకా మేలైన ఆడియోస్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళమని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. ఓం నమో నారాయణాయ.